వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం విజయవాడ వెస్ట్ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు వారు మనతో ఉన్నారు. వారితో ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం. నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారు సార్? వెరీ గుడ్. మీరు ఈ రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా మీ బిజినెస్ వ్యవహారాలు ఒక టాప్ లెవెల్లో మీరు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండియా లెవెల్ అనేక వ్యాపారాలు చేయటం నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో గమనిస్తున్నాం. మీతో ఇంటర్వ్యూ చేయాలని మా కోరిక. 2014లో మన ఛానల్ ప్రారంభించాం. ఎందుకంటే మీరు సామాన్యులు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటారు కాబట్టి మన నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకి మీ గురించి కొన్ని వివరాలు తెలియజేయాలనుకుంటున్నాం. ఈరోజు మా ప్రోగ్రామ్ హాట్ సీట్ అయినా కానీ మీకు అంత హార్డ్గా ఉండే క్వశ్చన్స్ ఉండేమో అనుకుంటున్నాం. అయితే ముఖ్యంగా సార్, మీరు కృష్ణా జిల్లా ప్రాంతానికి, మీరు అక్కడ కృష్ణా జిల్లాలో జన్మించారనుకున్నారు. ఎక్కడ సార్ మీరు సొంత గ్రామం? మా అమ్మగారు ఊరు కంచెచెర్ల దగ్గర పొన్నవరం అండి. సార్ మా నాన్నగారిదేమో పెదమద్దాలని పామర దగ్గర గుడివాడతారు. గుడివాడ తాలూకా. యాక్చువల్లీ మీరు టోటల్ కృష్ణా జిల్లానే. కృష్ణా జిల్లా. ఎడ్యుకేషన్ ఎక్కడ సార్ మీరు మొత్తం? ఎడ్యుకేషన్ అంటే మా ఫాదర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్గా చేసేవారు. తాతగారే ఐపీఎస్ ఆఫీసర్ ఆ రోజుల్లో. ఐపీఎస్ బ్రిటిష్లో చేసి తర్వాత స్వతంత్ర భారతదేశంలో మొదటి రోజుల్లో ఐపీఎస్ అయ్యారు. 66, 67 వరకు ఆయన సర్వీస్లో ఉండేవారు. హైదరాబాద్ ఆయనే 1956లో వచ్చేసారు. వారి పేరు తెలుసుకోవచ్చు సార్? సత్యనారాయణ చౌదరి. ఆయన పేరే నా పేరు. మీ పేరు అదే పెట్టారు. అయితే మీ ఫాదర్ వాళ్ళ ఫాదర్? మా ఫాదర్ ఐపీఎస్ ఆఫీసర్. ఐపీఎస్ ఆఫీసర్. మా మదర్ ఫాదర్ కూడా ఆ రోజు నందిగాం తాలూకాలో శివలింగయ్య గారు అని, ఆయన కూడా ఆ రోజుల్లోనే గ్రాడ్యుయేట్, వెల్ ఎడ్యుకేటెడ్. మా మదర్ ఒక్కతే పొన్నవరం ఉండే. పొన్నవరం కంచెచెర్లో జన్మించాను నేను. మీ విద్యాభ్యాసం ఎక్కడ సార్? ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్? అంటే మొదట్లో మా ఫాదర్ బిగినింగ్లో మిర్యాలగూడెంలో కొన్ని రోజులు ఉన్నాం. ఆ తర్వాత విజయవాడలో ఒక 3-4 ఇయర్స్ చిల్డ్రన్స్ మాంటిసరీ స్కూల్ కోటేశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్ వచ్చాను. 9th, 10th, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ ఇక్కడ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్. ఆ తర్వాత కోయంబత్తూరులో పిహెచ్డి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశాను నేను, మెషిన్ టూల్స్. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుపెట్టి హైదరాబాదు, తమిళనాడు కూడా మీరు విద్యాభ్యాసం ఎందుకు టోటల్గా అయిపోయింది. అసలు మీరు ఈ బిజినెస్ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు సార్? కారణం ఏంటి? అంటే తాతగారు, నాన్నగారు ఇద్దరు కూడా సర్వీస్లో ఉండటం వలన సర్వీస్లో ఇక వద్దు, మీరు ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకోమని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ప్రోత్సహించారు. అప్పటికే మా బ్రదర్స్ ఇద్దరు కూడా, జితన్ కుమార్ గారు, శివలింగయ్య గారు, అందరూ కూడా దీంట్లో రావటం వలన వరవడిలో పడ్డాం అంతే. తర్వాత సార్, మీ పేరేమో సత్యనారాయణ చౌదరి, ఎలమంచలి, అంతేగా? అవునండి. మరి మీరేంటి సుజనా చౌదరి అని ఎందుకు పెట్టుకున్నారు? అంటే మా కంపెనీల పేరు మా మదరు ఫాదరు పేరు పెట్టుకున్నాం. సుశీల జనార్దన్. మా ఫాదర్ పేరు జనార్దన్ రావు, మా మదర్ పేరు సుశీల కుమారి. సుజనా అని తల్లిదండ్రుల పేరు పెట్టుకోవడం వల్ల సుజనా గ్రూప్ అయింది. అక్కడి నుంచి నాకు ఎక్కువ నేను సుజనా చౌదరిగా పాపులరైజ్ అయ్యాను. అది యాక్చువల్గా ఈ రోజుల్లో ఎవరు అట్లా పెట్టుకోరు. మేము అరుదుగా చూస్తున్నాం. తల్లిదండ్రుల దీవెనతో మీరు స్టార్ట్ చేశారు. అంతే కదండి, వాళ్ళ దీవెనల తర్వాతే కదా ఏదైనా. అంతే కదా సార్. ఇప్పుడు మీరు ఈ ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేశారు సార్ మీరు వచ్చిన దగ్గర నుంచి? అంటే రకరకాలు. ఆ రోజుల్లో 87లో మొదలుపెట్టాను నేను. అప్పటి నుంచి ఫస్ట్ అప్లయన్సెస్, సీలింగ్ ఫ్యాన్స్, ఎయిర్ కూలర్స్ అని తయారు చేసేవాళ్ళం. తర్వాత ఆల్విన్కి, హెచ్ఎంటీకి యాన్సరీ కాంపోనెంట్స్ చేసేవాళ్ళం. ఆ తర్వాత స్టీల్ ఇండస్ట్రీ ఇప్పుడు కూడా ఒకటి ఉంది మాకు, ఒకటి సుజనా స్టీల్స్. తర్వాత ట్రాన్స్మిషన్ టవర్స్, టెలికాం టవర్స్ తయారు చేసేవాళ్ళం. ఆ తర్వాత 2003-04 నుంచి నేను మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని ఇక్కడ మెడికల్ కాలేజ్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి అది భారీ ఎత్తున అది కూడా చేసాం. 150 MBBS గ్రాడ్యుయేట్స్, ఒక 100 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవ్రీ ఇయర్ చేస్తారు. లార్జ్ మెడికల్ కాలేజ్ మేడ్చల్ దగ్గర. ఇప్పుడు కూడా ఉంది సార్? దట్స్ ఎ వెరీ బిగ్ వన్. తర్వాత రియల్ ఎస్టేట్లో సుజనా ఫోరం మాల్ అని కూకట్పల్లి కట్టాము. అది కట్టి తర్వాత వేరే వాళ్ళకి అమ్మేసాం. అట్లాగే బాంబేలో కొంత చేసాం, చెన్నైలో ఫ్యాక్టరీ ఉండే, ట్యూటికోరంలో పవర్ ప్లాంట్ ట్రై చేసాం. ఇట్లా రకరకాల ఇండియా వైడ్ మీరు బిజినెస్ చేస్తున్నారు? ఎక్కువ సౌత్ ఇండియాలో అండి.
బాంబేలో ఆఫీస్లో ఉండే కానీ మద్రాసు, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం. మరి ఇంత మీరు ఎస్టాబ్లిష్ చేసిన మీరు మన ప్రత్యేక ఆంధ్ర సపరేట్ అయిపోయిన తర్వాత మరి ఈ 10 సంవత్సరాలు ఎందుకని మీరు ఒక ఇండస్ట్రీ కూడా మీరు పెట్టలేదు? కారణం ఏంటి అక్కడ? అంటే సిద్ధాంతపరంగా నేను రాజకీయాల్లోకి రావటమే బై డిజైన్ కాదు, సర్ప్రైజింగ్గా వచ్చాను నేను. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ ఫౌండేషన్ తరఫున ఇవి చేయడానికి అని వెళ్ళి తర్వాత ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు. అట్లాగే ఆయనే రాజ్యసభకు పంపారు. అదే సార్, రాజకీయాల గురించి మాట్లాడే ముందు మీరు బిజినెస్ రంగం గురించి మనం మాట్లాడదాం. మీరు ఇంత బిజినెస్ establish ఎందుకు చేసిన, మీరు చేయలేదు? పుట్టిన జిల్లాలో మీరు ఎందుకు చేయలేదు? ఎంప్లాయ్మెంట్ కలిగించవచ్చు కదా. నేనేంటంటే రాజకీయాలు చేసే చోట వ్యాపారం చేయకూడదు అనేది నాది ఒక గట్టి అది నిబద్ధత, మీ సిద్ధాంతం అది సిద్ధాంతం. అది ఎట్టి పరిస్థితుల్లో నేను జీవితంలో ఎప్పుడూ ప్రభుత్వంతో ఏ ఒక్క రకమైన కాంట్రాక్ట్ తీసుకోవడం కానీ, సప్లై చేయడం కానీ, ల్యాండ్ తీసుకోవడం కానీ ఏది చేయలేదు నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. అది కరెక్ట్ కాదని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ప్రపంచం అంతా ఉంది వ్యాపారం చేసుకోవడానికి. భగవంతుడు ఇచ్చిన తెలివితేటలతో ప్రపంచం అంతా చేసుకోవచ్చు. ఆ ఉమ్మడి 13 జిల్లాల్లో వ్యాపారం చేయకపోతే ఏం నష్టం లేదని. ప్రభుత్వం నుంచి ల్యాండ్స్ కూడా మీరు తక్కువ రేటుకి తీసుకోవాలి. అది ఏ రేట్ ఎప్పుడు ప్రభుత్వం నుంచి మీరు వ్యాపారమే చేయాలి. తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, ఎక్కడైనా. ఇక్కడ నేను ఆ మాల్ది కూడా ఆక్షన్లో కొన్నాను అంతే. ఎక్కడా కూడా నేను ఇన్సెంటివ్స్ కానీ ఏమీ తీసుకోలేదు. ఇది చాలా గ్రేట్ సార్. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ 99 పైసలు కూడా ల్యాండ్ ఇచ్చేస్తున్నారు ఈ రోజుల్లో. నేను దాటి మీద నమ్మకం లేదు నాకు ఎప్పుడు అవసరం రాలేదు. నేను చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆటోమొబైల్ కాంపౌండ్ చేసేవాడిని, అప్లయన్సెస్ చేసేవాడిని, స్టీలు, ఇవన్నీ కూడా మార్కెట్లో అమ్మటమే కానీ కాంట్రాక్ట్స్కి వెళ్ళలేదు ఎప్పుడు. ఈ టోటల్గా మీరు సార్ ప్రైవేట్ లిమిటెడ్ మేము మొత్తం లిమిటెడ్ కంపెనీస్? మా లిమిటెడ్ అండి. మాకు 2 లిస్టెడ్ కంపెనీస్ ఉండే. ఇప్పుడు ఒకటి తర్వాత అన్నీ కూడా నేను 1 by 1 షెడ్యూల్ చేసుకుంటూ వచ్చాం. లిమిటెడ్ కంపెనీసే ఉండేవి. ఇప్పుడు నేను నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేటప్పుడు వాటన్నిటినీ కూడా కొన్ని డీలిస్ట్ చేశాను. ఇప్పుడు టోటల్గా మీ కంపెనీస్ మొత్తంలో అన్ని రకాల వ్యాపారాల్లో ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు సార్? ఒక్క టైంలో మాకు 14,000 మంది డైరెక్ట్ అండ్ డైరెక్ట్లు ఉండేవారండి. ఇప్పుడు మా మెడికల్ కాలేజీలు ఇప్పుడు రన్ అవుతున్న వాటంతా కాబట్టి ఇప్పుడు ఒక 5,000 మంది ఉంటారు, 5-6,000 మంది ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం. ఓకే సార్. మరి ఎంత ఎస్టాబ్లిష్ చేసి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఎప్పుడు ఎంత బిజీగా ఉండే మీరు ఎందుకు సడన్గా మీరు రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు? తెలుగుదేశం పార్టీలో కొన్నాళ్ళు మీరు బ్యాక్గ్రౌండ్ మీరే కనపడిన అద్భుత శక్తిగా నడిపించారు పార్టీని. ఏంటి కారణం ఏంటి అసలు? అదే నేను బై సర్ప్రైజ్ వచ్చాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా ఎంకరేజ్ చేశారు నాకు. అందుకే నాకు ఎప్పుడు రాజకీయ గురువు ఆయన అని చెప్తాను. సిద్ధాంతపరంగా కొన్ని కారణాల వల్ల నేను సపరేట్ అవ్వాల్సి వచ్చింది, అయిపోయాను, అది వేరే విషయం. ఎప్పటికీ నేను గౌరవిస్తాను ఆయన్ని. సో ఆ తర్వాత ఇంక అదంతా ఒక సైకిల్ అయిపోయింది. అంటే నాకు కూడా ఏంటంటే నేను దాదాపు మీరు రాకముందు నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీ మీద కొంచెం దృష్టి, అక్కడ నాకు సంబంధించిన నాయకులు వాళ్ళు ఉన్నారు. చాలామంది పెద్ద పెద్ద నాయకులు కూడా, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సీట్లు కావాలన్నా ఏది కావాలన్నా శ్రీనాథ్ చౌదరి గారు మాకు బ్లెస్సింగ్స్ ఉండాలనేవాళ్ళు. ఏంటి సార్ కారణం ఏంటి? మీరు ఏం లేదండి, అప్పుడు నేను మొత్తం బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ అంతా బ్యాక్ ఆఫీస్ చూసేవాడిని. చూసి నేను ప్రధానికి పెట్టేవాడిని, ఆయనే డిసైడ్ చేసేవాళ్ళు. నేను చెప్పటం ఫ్యాక్ట్స్ని మాత్రం రిపోర్ట్ చేసేవాళ్ళం అప్పుడు అంతే. వ్యూహకర్తగా ఉండేవాళ్ళ? జనరల్గా ఓపెన్గా డిస్కస్ చేసేవారు, డిస్కషన్స్లో ఉండేవాడిని నేను అంతే. ఏదైనా సరే టీడీపీకి చంద్రబాబు గారికి బ్యాక్ అండ్ ఉన్నారు మీరు? డెఫినెట్గా ఆయనకి బ్యాక్ అండ్ నేను చేసి పెట్టాను అప్పుడు. తర్వాత అందరూ అనేది ఏంటంటే శ్రీనాథ్ చౌదరి గారే ఈ తెలుగుదేశం పార్టీకి కొన్ని 100 కోట్ల రూపాయలు ఫండ్స్ ఇస్తుంటారంటారు. నిజంగా ఇచ్చారు మీరు? అది అందులో నిజం లేదండి. అప్పుడు ఏదో కొంత అవసరం ఉంటే ఏదో చేస్తుంటాను, కానీ నేను ఎప్పుడూ చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో 4 డబ్బులు ఖర్చు పెట్టానో, లేకపోతే నేను ఆ కమ్మ సమాజ వర్గానికి చెందానన్ను డెఫినెట్గా నన్ను రాజ్యసభ పంపలేదు. నా పనితనం చూసి నాలో ప్రతిభ ఉన్నదని, సమర్థత సామర్థ్యాన్ని ఆయన బేరీజ్ చేసుకొని ఆయన పంపారు. మీరు అడిగారా చంద్రబాబు గారు? ఆయన యాక్చువల్గా ఆయనే ఆఫర్ చేశారు, నేను అడగలేదు. ఇప్పుడు ఊహించిన విధంగా మీరు రాజ్యసభకి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఏంటి సార్, మీరు చట్టసభలు రాజ్యసభలో ఒకేసారి అక్కడికి వెళ్ళిపోయారు. మీ అనుభవం ఏంటి సార్? ఇప్పుడు అంటే జనరల్గా ఏంటంటే కింద లెవెల్లో ఒక సర్పంచ్ దగ్గర నుంచి సీఎం అయిన వాళ్ళు ఉన్నారు, మీరు డైరెక్ట్గా రాజ్యసభకి వెళ్ళిపోయారు కదా, మీకేమనిపించింది రాజ్యసభలో ప్రవేశించిన తర్వాత? నాకు రాజ్యసభకి వెళ్ళిన రోజుకి నాకు యాక్చువల్గా భారత రాజ్యాంగం గురించి కానీ, పార్లమెంటరీ వ్యవస్థ గురించి కానీ,
కూడా అసలు అవగాహన లేదు. ఏం తెలియదు. తెలియదు. యాక్చువల్గా ఐఎమ్ ప్యూర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. స్ట్రాటజీస్లో బాబు గారితో అప్పుడు 4-5 ఏళ్ళు పనిచేశాను. ఆయన అనూహ్యంగా నన్ను పంపారు. పంపినాక పట్టుదలతో నేను అన్నీ నేర్చుకున్నాను. అక్కడ పార్లమెంట్ అనేది అదొక పెద్ద అడవి లాంటిది. అక్కడ నాకు ఒక సంవత్సరంన్నర అసలు బాత్రూమ్లు ఎక్కడ ఉన్నాయి, లైబ్రరీ ఎక్కడ ఉంది తెలుసుకోవడానికి పట్టింది. ఆ రూల్స్ ఏంటి, ఎట్లా ప్రశ్న అడగాలి, ఇవన్నీ నేర్చుకున్నాను. ఆ తర్వాత మనకి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. దాంట్లో కూడా గట్టిగా ఫైట్ చేసాం పార్టీ సిద్ధాంతం ప్రకారం. ఆ విధంగా నేను అందరి దగ్గర నేర్చుకున్నాను. ఆ రోజుల్లో అరుణ్ జైట్లీ గారు అపోజిషన్ పార్టీ లీడర్గా ఉండేవారు. సుష్మా స్వరాజ్ గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కూడా నాకు చాలామంది బాగా సన్నిహితంగా ఉండేవారు. అహ్మద్ పటేల్ గారు కానీ, గులాబ్ నబీ ఆజాద్ గారు కానీ, ఆ రోజు నిర్మల్ జనార్దన్ రెడ్డి గారు వచ్చేవారు, జైపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ పెద్ద వాళ్ళందరితో కూడా నాకు మంచి సాన్నిహితం ఉండేది. వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు సార్? ఇంతమంది పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఆ ఫస్ట్ టర్మ్లో ఏం నేర్చుకున్నారు మీరు? అసలు డిసిప్లిన్గా ముందు పార్లమెంట్కి వెళ్ళటం, పార్లమెంట్లో రూల్స్ పాటించటం, అవన్నీ కూడా నేర్చుకున్నాం. డెఫినెట్గా నేర్చుకొని పార్లమెంటరీ వ్యవస్థని గౌరవప్రదంగా అక్కడ ఎలా ఉండాలి మెంబర్ అనేవాళ్ళు మాత్రం అది నేను అందరి దగ్గర నేర్చుకున్నాను. మీరు రాజ్యసభలో మన రాష్ట్రం గురించి మీరు క్వశ్చన్ అవర్స్లో ఏమైనా మీరు మాట్లాడిన అంశాల్లో మీకు నచ్చినాయి ఏంటి అసలు? 12 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎక్సెప్ట్ 4 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం లేదు, కానీ మిగిలిన టైంలో ప్రతిసారి నా పెద్ద రికార్డు ఉంది. దాని నుంచి కొన్ని ప్రైవేట్ మెంబర్ బిల్స్ కూడా ప్రవేశపెట్టాను. నేను అన్ని ఎఫెక్టివ్గానే చేశాం. మీ వలన మన రాష్ట్రానికి ఏమన్నా 1-2 ప్రయోజనాలు కలిగినాయి రాజ్యసభలో? 1-2 కాదు, అనేకం జరిగినాయి. 1-2 చెప్పండి సార్, ఏమున్నాయో. అంటే ఇప్పుడు 14 to 18లో అయితే మనకి రావాల్సిన నిధుల కంటే విభజన చట్టంలో పెట్టిన వాటికంటే కూడా ఇప్పుడు కస్టమ్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనంతపూర్ దగ్గర 500 కోట్లు శాంక్షన్ చేయించాం. తాడేపల్లి దగ్గర ఐఐటీలు, ఇవన్నీ అనేక ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కమిట్ చేశారు. 10 సంవత్సరాల్లో పెట్టాలన్నారు. 10 సంవత్సరాల్లో పెట్టాలన్నారు, కానీ 1 సంవత్సరంలో పెట్టాలి, 2 సంవత్సరాలు చేయాలని లేదు. భారత రాజ్యాంగంలో అనేక చట్టాలు పాస్ అవుతుండే కానీ ఇంప్లిమెంట్ కావు. వాటన్నిటినీ 4 సంవత్సరాలు. తర్వాత డెఫిసిట్ ఫైనాన్స్ కూడా ఒకటి కాదులేండి. నాకు తెలుసు స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 5 సంవత్సరాల సమయంలో చేయలేనన్ని చేయించగలిగాం అప్పుడు 2014 నుంచి 18 వరకు. నిస్సందేహంగా నేను చెప్పగలను. ఓకే సార్, మీరు సరే మీరు చాలా మన స్టేట్కి సంబంధించి కొన్ని శాంక్షన్ చేయించారు కదా, మీకు దాంట్లో రాజ్యసభలో మీరు ఉన్నప్పుడే కీలకంగా రాష్ట్ర విభజన జరిగింది. దాంట్లో మీ పాత్ర ఏంటి అసలు? మీ పాత్ర ప్రధానంగా ఏంటి అసలు దాంట్లో? రాష్ట్ర విభజన జరిగే రోజుల్లో అప్పటి మా నాయకుడి సిద్ధాంతం 2 కళ్ళ సిద్ధాంతం. అంటే తెలంగాణ కూడా తెలుగుదేశం పార్టీకి ఈక్వల్లీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చేయాలనేది సిద్ధాంతం. కాబట్టి అన్సైంటిఫిక్గా బిల్లు తెస్తున్నారు, అన్సైంటిఫిక్గా వాళ్ళు బుల్డోజ్ చేస్తున్నారు. దాని మీద సుమారుగా ఒక 5-6 సెషన్స్లో నేను ఫ్లెక్స్ మీద ఉండి సెషన్ ఆపేయటం జరిగింది. మీరు ఒకసారి రాజ్యసభ తీస్తే కనీసం 5-6 సెషన్లు నేను, నా కొలీగ్స్ సీఎం రమేష్ గారు కానీ, కేవీపీ రామచంద్రరావు గారు, ఆంధ్ర నుంచి అప్పుడు 4 ఉండేవారు రాజ్యసభ మెంబర్స్, ఎక్కువ మంది తెలంగాణ వాళ్ళు ఉండేవారు. అట్లా మా తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది సపరేట్ తెలంగాణ అనేవారు, కొంతమంది మేము ఇలా చేసేవాళ్ళు. 2 రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ లోక్సభ మెంబర్స్, రాజ్యసభ మెంబర్స్. కాంగ్రెస్ వాళ్ళేమో అప్పుడు లోక్సభలో సస్పెండ్ చేశారు వాళ్ళ మెంబర్స్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ వీళ్ళందరినీ కూడా. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండేదండి. చివరికి ఏంటంటే నేను వాళ్ళు బిల్లు ఇప్పటికీ కూడా నేను అది అన్కాన్స్టిట్యూషనల్గా పాస్ చేశారు లోక్సభలో అని చెప్తాను నేను. ఎందుకంటే ఆర్టికల్ 100 ప్రకారం అనుకుంటా వాళ్ళు డివిజన్ కోరితే డివిజన్ లేకుండా బుల్డోజ్ చేసి వాయిస్ ఓవర్లో చేయకూడదు, చేశారు. అట్లాగే రాజ్యసభలో కూడా ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అనే కమిట్మెంట్స్ ఇచ్చారు మన్మోహన్ సింగ్ గారు. నేను లాస్ట్ స్పీచ్ ఆ సబ్జెక్ట్లో పెట్టింది కూడా వీఆర్ నాట్ అగెనిస్ట్ ఫర్ ది బైఫర్కేషన్ ఆఫ్ ది స్టేట్, బట్ ది మేనర్ ఇన్ విచ్ దే ఆర్ డూయింగ్ ఈజ్ అన్సైంటిఫిక్, అన్కాన్స్టిట్యూషనల్, దిస్ ఈజ్ నాట్ ది వే అనేది చెప్పాం. సరే, ఇక అది ఫేట్ అకాంప్లిష్ సిచ్యువేషను. అప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి చేశారు అది.
అది. ఇప్పుడు తర్వాత సార్ మీరు సెకండ్ టర్మ్ మళ్ళీ మీరు రాజ్యసభకి మళ్ళీ మిమ్మల్ని ఎంపిక చేశారు, ఇదే తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత మరి మీరు అంత అవకాశం ఇచ్చినా, 2 సార్లు రాజ్యసభ ఇచ్చినా, మీరెందుకని సడన్‌గా మీరు బీజేపీకి పార్టీకి ఎందుకు చేంజ్ అయిపోయారు? కారణం ఏంటి? సడన్‌గా అంటే అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయండి. హ్మ్. 2018లో బీజేపీ నుంచి విడిపోవటమే కరెక్ట్ కాదు అనే దాని మీద నేను చాలా గట్టిగా చెప్పాను మా నాయకుడికి. హ్మ్. అది ఎందుకంటే ఇంత మనం వాడుకున్నాం, బట్ నాయకుడు డెసిషన్ తీసుకున్నారు, దాని ప్రకారం జరిగిపోయింది. హ్మ్. 2019లో నేను అసలు రాజకీయాల నుంచి బయటకు వచ్చేద్దాం, రిజైన్ చేసి బయటకు వద్దాం అనుకున్న సమయంలో హ్మ్. అరుణ్ జైట్లీ గారు దగ్గరుండి "నీకు ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఎందుకు ఇప్పుడు రిజైన్ చేస్తే వచ్చే లాభం లేదు, హ్మ్. నువ్వు నేషనల్ పార్టీకి అయితే బాగా ఫిట్ ఇన్ అవుతావు" అని ఆయన కన్విన్స్ చేసి వెళ్ళాను నేను. అది జరిగింది. కానీ మీరిలా చెబుతున్నారు. జనం అందరూ ఏమనుకుంటున్నారంటే, లేదు చంద్రబాబు గారే మిమ్మల్ని కావాలని మీ ఇద్దరు ముగ్గురిని అక్కడ పెట్టారు. జగన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అక్కడ ఆయన నుంచి కాపాడటం కోసం, బీజేపీ సపోర్ట్ కోసం అని అందరూ అంటున్నారు. దీనికి మీరేమంటారు? చంద్రబాబు గారికి నేను చెప్పే వెళ్ళానని చెప్తాను, కానీ ఆయన పంపించారంటే కరెక్ట్ కాదు. అది మీరు చెప్పినప్పుడు మరి ఆయన అపోజ్ చేయలేదు. ఎందుకు వెళ్ళటం మనం ఇక్కడ అంటే ఆయన అప్పుడున్న పరిస్థితులను బట్టి మరి నీ వరకు కావాలంటే ట్రై చేయి, ఆయన ఏమి నన్ను పుష్ చేయలేదు, అనైతికంగా ఆయన ఏం చెప్పలేదు. వెళ్ళమని అప్పుడు పరిస్థితుల ప్రకారం నా సొంత డెసిషన్ తీసుకున్నాను నేను, బట్ ఆయన చెప్పి చేశాను, చెప్పారు వెళ్తున్నప్పుడు. చెప్పాను నేను. మీరే కాకుండా ఇంకా సీఎం రమేష్ ఇంకా మిగతా వాళ్ళు ఇక వాళ్ళు ఫాలో అయ్యారు, మిమ్మల్ని ఫాలో అయ్యారు. నన్నని కాదు, వాళ్ళు ఎవరికి వాళ్ళు మాట్లాడితే ఇక పార్టీ వాళ్ళు చెప్పింది. ఆ రోజున్న పరిస్థితిలో నేషనల్ పార్టీ సిద్ధాంతం మంచిదనుకొని వెళ్ళిన వాళ్ళం మేము. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎందుకు మంత్రి పదవి రావడంలో ఏం ఉపయోగపడింది కీలకంగా? మీరు కొత్తగా వెళ్ళారు పార్టీలోకి. మరి మీకే మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? కారణం ఏంటి? నాకు అక్కడ ఇవ్వలేదు కదా, నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు మంత్రి అయ్యాను, తెలుగుదేశంలో ఉన్నారు మీరు, బీజేపీలో అవ్వలేదు కదా. బీజేపీలో అవ్వలేదు. నాకు అసలు అట్లా క్విట్ ప్రోకో, నాకు ఇది వస్తున్నాను కాబట్టి అది చేయటం అనేది, అలాంటివన్నీ కూడా నాకు చాలా అసహ్యం అలాంటి పనులు. ఉమ్. నేను ఇంతవరకు లంచం తీసుకోవడం కానీ లంచం ఇవ్వటం కానీ నేను మాత్రం చేయలేదు. అది కాదు సార్, మరి తెలుగుదేశంలో మీరుండి కేంద్ర మంత్రి అయినప్పుడు ఎందుకు మరి మీరు బాబు గారు కష్టాల్లో ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి? బాబు గారు కష్టాల్లో ఉన్నప్పుడు అంటే అప్పుడున్న పరిస్థితుల్లో అసలు భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏలో ఫైట్ చేయడం తప్పు అని నేను ఇంటర్నల్గా పార్టీలో ఉన్నప్పుడే చెప్పాను నేను. ఆ రోజే రిజైన్ చేస్తే పార్టీ మనకి 19 ఎలక్షన్స్లో దెబ్బతింటుంది, లేకపోతే 2018లోనే రిజైన్ చేసి వెళ్ళిపోయామండి నేను. అది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. అప్పుడు బీజేపీతో మన గొడవ వద్దని మీరు చెప్పారు. గొడవ అంటే అసలు అప్పుడు అసందర్భం అని నా అభిప్రాయం, కానీ అది నాయకుడిగా ఆయన తీసుకున్నారు డెసిషన్. మరి ఇన్ని సంవత్సరాలు మీరు ఆయన వ్యూహకర్తగా ఉండి ఆయన సపోర్ట్గా ఉన్న మీ మాట కూడా వినలేదంటే ఎవరిది ఉపయోగపడి ఉండదంటారు బాబు గారికి? ఇంకా అది నాయకుడిని అడగాలండి, మనం ఊహించకూడదు అలాంటివి. ఒకసారి ఆయన చెప్పారు రిజైన్ చేయమన్నారు, చేసేసాం. అప్పుడే నేను మానేస్తాను అని నేను ఇంకొక పెద్ద మనిషితో మాట్లాడితే, ఇప్పుడు నువ్వు మానేసి మీరు అన్నట్టే మీరు 2 సార్లు రాజ్యసభ ఇస్తున్నారు, ఇంకో 10 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయనగా ఇప్పుడు నీ ఇలాంటి కీలక వ్యక్తి మానేస్తే పార్టీకి నష్టం జరుగుద్ది, నువ్వు పని చేయొద్దు అని సలహా ఇచ్చారు. ఆయన ఫాలో అయ్యాను నేను. ఓకే. తర్వాత మీరు బీజేపీకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడన్నా బాబు గారితో మీటింగ్ అని అలాంటివి ఏర్పాటు చేసుకున్నారు? ఎప్పుడన్నా జనరల్గా కలవటం కానీ జరిగింది? నేను బాబు గారు జైలు నుంచి వచ్చినాక కట్టసేగలు కలిసాను. 4 సంవత్సరాలు కలవలేదు నేను. అది దూరంగానే ఉన్నారు మీరు. అంతే కదా, నేను ఆ టైంలో మా నాన్నగారు పోయినప్పుడు ఆయన ఫోన్ చేశారు కట్టసేగా, అంతకుమించి ఎప్పుడు కలవలేదు. నేను చీకటి ఒప్పందాలు, తెర వెనక చేసే పనులు నేను చేయను, ఏదైనా ఉంటే ముందుగానే చేస్తాను. తర్వాత సార్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి పార్టీని ఎందుకు బలోపేతం చేయలేకపోతున్నారు బీజేపీలో మన రాష్ట్రంలో? కారణం ఏంటి? అది అధిష్టానం. ఎందుకంటే నేను 2019 నుంచి కూడా అలయన్స్లు ఉంటే చివరిలో చూసుకుందామండి అని నేను చాలా ప్రయత్నం చేశాను. రెండు ప్రాంతీయ పార్టీలకి దూరంగా ఉండి మన పార్టీని పెంచుకుందాం అనే ప్రయత్నం నేను చాలా చెప్పాను, చూశాను, రకరకాల ప్రయత్నాలు చేశాను. ఇదిగో ఇదిగో అన్నారు. మనకి హైకమాండ్లో ఆలోచనలు మనకు తెలియదు, అది వాస్తవం. అంటే మీరు సుజనా చౌదరి గారు లాంటి ఇంత వ్యూహకర్త, ఇంత అనుభవం ఉన్న తర్వాత బీజేపీ వాళ్ళతో అందరు నాయకులు, దేశ నాయకులతో టచ్ ఉన్న మిమ్మల్ని కాదని ఎక్కడో ఉన్న సోము వీర్రాజు గారికి కొన్నాళ్ళు ఇచ్చారు బీజేపీ అధ్యక్ష పదవి. తర్వాత అసలు మీ పార్టీకి సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ అనేక పదవులు పొందిన
15 సంవత్సరాలు మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ తీసుకొచ్చి కొన్నాళ్ళు ఆయనకి ఇచ్చారు. పార్టీ ఏ మాత్రం బాగుపడలా, ఎదుగులేదు బొదుగులేదు. మరి అన్నప్పుడు మరి మీలాంటి వాళ్ళు సమర్థులైన మిమ్మల్ని ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఏంటి అసలు విషయం ఏంటి? సమయం రావాలేమో నాకు తెలీదు. ఇప్పుడు 2 ప్రాంతీయ పార్టీలకి దూరంగా ఉండకపోతే వెదుగుదల ఉండదు. 24లో మరి జస్ట్ 3 నెలల ముందు అలయన్స్ జరిగింది. నేను చెప్పింది 24 దాకా పార్టీని పెంచి అలయన్స్ అవసరం వస్తే చివరిలో చేద్దామని చెప్పాను నేను. కానీ మరి అధిష్టానం అలా తీసుకోవాలి డెసిషన్. మీరు ఇలా అంటున్నారు, కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే 2024లో శ్రీనివాస్ చౌదరి గారే కీలకంగా ఈ పొత్తుకి మీరే కారణం అంటారు. మీరేమంటారు? పొత్తు పెట్టుకుంటే మంచిది అని చెప్పిన వాళ్ళు నేను ఒకడిని. ఎవరికి చెప్పారు? బీజేపీగా, బాబు గారికి? బీజేపీకి చెప్పాను. వాళ్ళు ఎలా స్పందించారు సార్ అప్పుడు? ఆ లైన్లోనే వెళ్ళారు చివరికి. అది అదే మీరే కీ రోల్ దీంట్లో కూడా. ఇప్పుడు కీ రోల్ అంటే కరెక్ట్ కాదండి. నేను డెఫినెట్గా నేను బాబు గారు అప్పుడు జైలు నుంచి వచ్చినాక వెళ్ళినప్పుడు కలిసిన రోజున కూడా కొంత జరిగింది డిస్కషన్. దానికంటే ఎక్కువ కూడా ఇక ఆయన డెవలప్ చేసుకున్నారు. మనం క్రెడిట్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఓకే సార్. తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పొత్తు పెట్టుకున్నారు. మీరు ఇంత పెద్ద కేంద్ర మంత్రిగా పనిచేశారు, 12 సంవత్సరాలు రాజ్యసభ చేశారు, ఇండియా లెవెల్లో ఒక ఐకాన్ మీరు. అలాంటి మీరు ఎంపీగా పోటీ చేయకుండా వచ్చేయండి ఎక్కడో విజయవాడలో ఒక వెస్ట్లో ఎమ్మెల్యేకి ఎందుకు పోటీ చేశారు? కారణం ఏంటి? అంటే అధిష్టానం అప్పుడు మనకి రాష్ట్రంలో ఎవరు కూడా ఒక క్యాపబుల్ లీడర్స్ లేరు. అంటే ఇట్లా చాలామందిని పంపించారు. రాజవర్ధన్ రాథోడ్ అని రాజస్థాన్లో అట్లా ఎంపీలు మంత్రులు చేసిన వాళ్ళని కొంతమందిని ఎమ్మెల్యేలుగా పంపించారు. ఏదైనా నేను ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీ సిద్ధాంతం ప్రకారం క్రమశిక్షణతో ఉండాలి అనేది నేను నమ్ముతాను. దాని ప్రకారం చెప్తే సరే అయితే నాకు హైదరాబాద్ అయినా ఢిల్లీ అయినా ఇవన్నీ కర్మభూములు, విజయవాడ అనేది నా జన్మభూమి. ఓకే, ఇది అవకాశం వచ్చింది చూద్దాం. రెండోది ఏంటంటే కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేయకూడదని, కులం ఉన్న చోటే అక్కడే నియోజకవర్గంలో కంటెస్ట్ చేసి గెలవటం గొప్ప కాదని, ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వచ్చినప్పుడు అక్కడ మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పెద్దగా లేరు కాబట్టి అది మినీ ఇండియా అంటారు. దాన్ని ఒక ఛాలెంజ్ కింద ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ నిల్చున్నాను నేను. కావాలని నిల్చున్నారు. కానీ మీరు ఎంపీకి ట్రై చేస్తారా లేదా? చెప్పండి. చేయలేదు, నేను అడగలేదు. నేను ఇంతవరకు అసలు ఎక్కడికి ఏది అడగల. అది మీకు అనిపించలేదు? రాజ్యసభలో ఉన్న మీరు కేంద్ర మంత్రిగా రావడం ఏంటని మీకు అనిపించింది? ఆ రోజు విజయనగరం కావాలంటే వెళ్తారా అని అడిగారు. నేను వెళ్ళనని చెప్పాను. ఎంపీగా నేను జస్ట్ 2 జతలు బట్టలు పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు నాకు. విజయవాడ మా స్వగ్రామం, అది కనుక ఉంటే ఇవ్వండి, లేకపోతే అసలు ఎమ్మెల్యే కూడా అడగలేదు. అంటే ఈ లెక్కన విజయవాడ ఎంపీకి అయితే మీరు రెడీగా ఉన్నారు అప్పుడు? పార్టీ నిర్ణయిస్తే నేను ఇంకోటి చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడిచ్చినా వెళ్తాను కావాలంటే పార్టీ నిర్ణయిస్తే. కానీ దానికి ఒక రూలు రైము ఉండాలి, పర్పస్ ఉండాలి. ఇదే ఎమ్మెల్యే ఇంకెక్కడిచ్చినా లేవండేమో మరి. పార్టీ నిర్ణయం ప్రకారం వచ్చారు. అంతగాని ఈ కూటమిలో నేను అనుకుంటా, అందరు జనం అనుకుంటుంది ఏంటంటే బాబు గారే ఈయన ఎంపీ అయితే మళ్ళీ మీరు చక్రం తిప్పుతారు, మీరు శక్తిగా మారుతారేమో, బీజేపీలో కీరులు అవుతారని మిమ్మల్ని కావాలని ఇక్కడ పంపించారని అనుకుంటున్నారు. నాకు అది తెలీదు, ఆ శక్తులు ఏమున్నాయో. నేను ఎప్పుడైనా బాబు గారిని మంచి కోరుకుంటాను, అలాగే ఆయన కూడా నా మంచిగా కోరుకుంటారని నేను అనుకుంటాను. ఓకే సార్. ఇంత బిజినెస్ సామ్రాజ్యాన్ని సంపాదించి దేశంలోనే ఒక ఐకాన్గా ఉండి కేంద్ర మంత్రిగా పనిచేసి 12 సంవత్సరాలు రాజ్యసభగా పనిచేసిన శ్రీనివాస్ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత, ఎంపిక కాకముందు అసలు ఈ మాస్ లీడర్గా మాస్ జనాల్లో ఎలా ఉన్నారు, ఆ అనుభవాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్. సామాన్యుడి కష్టాలను, సమస్యలను ఎత్తి చూపడంలో, నిజాన్ని నిఖార్సుగా తెలియచెప్పడంలో నెంబర్ 1 న్యూస్ మొదలుపెట్టిన ప్రస్థానం దశాబ్ద కాలం దాటింది. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా మారిన నెంబర్ 1 న్యూస్ ఛానల్ కొంతమందికి కంటకింపుగా మారింది. అయినప్పటికీ మా తీరు మారలేదు, మా నిబద్ధత మారలేదు. ఇప్పటికీ ఎప్పటికీ మా ప్రయాణం సామాన్యుడితోనే. అక్షరమే ఆయుధంగా సామాన్యుడి గోడు సమాజానికి, పాలకులకు చేరవేయడమే మా నిరంతర ప్రయత్నం. అందులో భాగంగానే నెంబర్ 1 న్యూస్ అతి త్వరలో ఓటీటీ రూపంలో మీ ముందుకు వస్తుంది. వినోదాన్ని మాత్రమే అందిస్తున్న ప్రస్తుత ఓటీటీలకు భిన్నంగా ప్రస్తుతం ఉన్న 24 గంటల న్యూస్ను కొనసాగిస్తూనే వినోదం,
విజ్ఞానం, ఆరోగ్యం, మన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, వ్యవసాయం, మహిళలకు, సినిమా ముచ్చట్లు, విద్యార్థులకు, యువతకు, ఉపాధి అవకాశాలు, మన దేవాలయాలు, మన ఊరి విషయాలు, ఇలా అన్ని రంగాల వారికి, అన్ని వయసుల వారికి ఉపయోగపడేలా విస్తృత స్థాయిలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. కేవలం రోజుకు ₹1 మీకు అనేక విషయాలు మీ ఇంటికి, మీ చేతికి, మీ కళ్ళ ముందుకు దృశ్య రూపంగా తీసుకువచ్చే మా ప్రయత్నమే మా నెంబర్ 1 OTT. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఉన్నత ప్రమాణాలతో వస్తున్న మీ నెంబర్ 1 OTTని ఆదరించండి, ఆశీర్వదించండి. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. సార్, ఇప్పుడు మన చౌదరి గారు, మీరు వెస్ట్ ఎమ్మెల్యేగా సీటు తెచ్చుకున్నారు. మొట్టమొదటిసారి మీరు ప్రజాక్షేత్రంలో దిగారు. ఇంతకుముందు ఎప్పుడు పోటీ చేయలేదుగా, ఇదే ఫస్ట్గా? అవునండి, ఫస్ట్ టైం. ఇంతకుముందు రాజ్యసభనే డైరెక్ట్గా వెళ్ళిపోయారు. అసలు ప్రజల నాయుడు తెలియదు మీకు. పైగా ఎంచుకుంటామే ఒక మాస్ ఏరియాని ఎంచుకున్నారు. మీరు చెప్పిన దాంట్లో నిజాయితీ కనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే క్యాస్ట్ ఈక్వేషన్గా మీరు అక్కడ కులం ఓట్లు ఎక్కువనని మీరు చూడాల. అసలు అది మినీ ఇండియా లాంటిది. అది అందరు ఉన్నారు, దిగారు. అప్పుడు మీకు అందులో పైగా బీజేపీ ఫ్లాగ్ మీద వెళ్తున్నారు. ఎక్కువ అక్కడ ముస్లిమ్స్ ఉంటారు. మీకేమనిపించింది అసలు వెళ్ళినప్పుడు ఫస్ట్? అంటే ఇక్కడ రెండండి, మీరు ఎమ్మెల్యే సీట్ తెచ్చుకోవాలి. నేను మా అధిష్టానం చెప్పింది ఎమ్మెల్యేకి వెళ్ళమని, అదొకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రజానాడి పూర్తిగా తెలియకుండా లేదు నాకు. ఎందుకంటే 2005 నుంచి 2014 ఎలక్షన్, 2 ఎలక్షన్స్ మధ్యలో అనేక లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఇవి కానీ అన్నీ చేసాము. చంద్రబాబు నాయుడు గారితో చేదోడు వాదోడుగా పనిచేశాను కాబట్టి నాకు కొంత అవగాహన ఉంది. పూర్తిగా లేకపోలేదు. ప్రత్యక్షంగా నేను ఎప్పుడు దిగలేదు. వేరే ఎమ్మెల్యేలకి స్ట్రాటజీ కానీ అవి ఇవి చేసేవాళ్ళం బ్యాక్గ్రౌండ్లో. బట్ ప్రత్యక్షంగా దిగితే కానీ నాకు తెలియలేదు అసలు ప్రజల పరిస్థితి ఏంటి అనేది. సో అక్కడికి వెళ్ళి నేను అప్పీల్ చేశాను అందరికీ, మీకు నా బ్యాక్గ్రౌండ్ ఇది, ఈ కారణాల వల్ల నేను వచ్చాను, మీకు ప్రజాసేవలోకి చేయాలనేది నా ఉద్దేశం, మీరు నన్ను ఆదరించండి అని నేను అడిగాను. ప్రత్యేకంగా నేను ముస్లిం సోదరుల దగ్గర అందరికి కూడా చెప్పింది ఏంటంటే, కులాలకి మతాలకి అతీతంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మ్యాక్రో లెవెల్ ఏమైనా సమస్యలు ఉంటే అవి పెట్టుకొని మీ ఇక్కడ పనులు పాడు చేసుకోబాకండి. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి కంటెస్ట్ చేసినప్పుడు ధర్మం ప్రకారం ఓటేయమని అడగటం మా డ్యూటీ. అది అలా అని చెప్పి నాకే ఓటేయమని నేను అడగను. అడగాలి కాబట్టి నేను అడుగుతున్నాను. మీకు మనస్సాక్షిగా నాకు నా ప్రత్యర్థిని ఇద్దరిని మీరు కంపేర్ చేసుకొని మీకు ఎవరికి వేస్తే మీకు ఎక్కువ ఉపయోగపడుతుందని అనుకుంటారో అవి బేరీజ్ చేసుకొని మీరు ఓటు వేయండి అని నేను కోరాను అన్ని చోట్ల. వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఇప్పుడు డెఫినెట్గా నాకు ఎలక్షన్ ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడే నాకు తెలిసింది, డెఫినెట్గా వాళ్ళు పాజిటివ్గా ఉంటారని చెప్పి. మెజారిటీ కూడా అంత సుమారుగా 10,000 తక్కువతో నేను 35-40,000 వస్తాయంటున్నాను. 47,000 వచ్చింది మెజారిటీ. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ పనిచేశారు, నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అంతా కూడా. కూటమి నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేశారు మీకు అక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీయే అన్నగారు పార్టీ పెట్టినాక ఒక్క 15 నెలలు మాత్రమే మొదట 83లో గెలవడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవలేదు. అందరూ ఏమనుకున్నారంటే అసలు ఎలా గెలుస్తాడు శ్రీనివాస్ చౌదరి గారు, అందులో జనాలకు దగ్గరగా ఉన్నాడు ఆయన ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద వ్యాపారాలు ఢిల్లీలో హైదరాబాద్ తిరిగే వ్యక్తి ఇలా ఎలా గెలుస్తాడు అనుకున్నారు. మీ వ్యూహం ఏంటి సార్, చెప్పండి ఒకసారి. మీ సీక్రెట్ ఏంటి అసలు? ఉన్నది ఉన్నట్లు మనస్ఫూర్తిగా మనసు విప్పి అందరితో మాట్లాడి అక్కడ సమస్యల్ని అవగాహన చేసుకొని సాధ్యాసాధ్యాలు బేరీజ్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి నేను మీకు పని చేసి పెడతాను అని చెప్పాను. అది చెప్పిన దానికి నాకు ఓట్లు వేసి వాళ్ళు గెలిపించినందుకు నేను గత 2 సంవత్సరాల నుంచి కూడా అహర్నిశలో కష్టపడతా ఉన్నాను. నియోజకవర్గంలో ప్రతి డివిజన్కి ఒక సుజనా మిత్ర అని ఒక యంగ్స్టర్స్ని పెట్టి కంటిన్యూస్గా చేస్తా ఉన్నాం. మా ఆఫీస్ అలర్ట్గా ఉంటుంది. అదే సార్, అసలు మీ ఎలక్షన్స్లో మీ అనుభవాలు తెలుసుకోవాలని. మీరు వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఓటర్ ఒక టైప్లో ఉంటారు. మీరేంటంటే ఇప్పుడు వచ్చారు
ఎప్పటి నుంచో మా సమస్యలు ఉన్నాయి ఇలా అంటారు కదా, మీకు అలాంటి అనుభవాలు ఎదురైనాయి సడన్గా? అనేక. నేను కొండ మీద పూర్తిగా కూడా ఎక్కాను. నేను ఇక్కడ పూర్తిగా అదే అడుగుదాం అనుకుంటా. కొండ ప్రాంతం ఎక్కువ కదా మీ ఏరియాలో? కొండ ప్రాంతం సగం ఎక్కారా పై వరకు కూడా? పైదాకా ఎక్కాను. నేను పైదాకా ఎక్కాను. వాళ్ళ దుర్భర పరిస్థితి చూసి నేను చాలా బాధపడ్డాను. అసలు మొదట 3-4 రోజులు అయితే నాకు అసలు చాలా ఆశ్చర్యం వేసింది. నిద్రపట్టలేదు అసలు. ఏంటి, ఓ పక్కన వికసిత భారత్ అంటున్నాం మనం, మన భారతదేశంలో విజయవాడ లాంటి నగరంలో ఒక ప్రాంతంలో ఇంత దారుణంగా ఉందా అని చాలా ఆశ్చర్యపోయాను, బాధపడ్డాను కూడా. వాటిని ఇప్పుడు సమస్యలను పరిష్కరించే మార్గంలో నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. అది పెద్ద టాస్క్, అది అంత తేలిక కాదు. స్వతంత్ర భారతదేశం ఏర్పడినప్పటి నుంచి చేయలేంది. కానీ ఇప్పుడు స్లోగా అక్కడ టెంపుల్స్ ఎక్కువ, స్కూల్స్ ఉన్నాయి, సీవేజ్ సిస్టమ్ చాలా బ్యాడ్గా ఉంది. కొండ ప్రాంతం వాళ్ళకి, పైన ఉన్న వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి మరీ ఇబ్బంది. కిందకి రావాలన్నా కష్టం, ఎక్కాలంటే కష్టం. అసలు వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకుంటే తప్పు కదా సార్? ఇప్పుడు ఎందుకు ఎలా చేస్తారు ఆ రోజుల్లో? అసలు అంత చూస్తుంటేనే భయంకరంగా ఉంటుంది కదా. ఎలా వెళ్తున్నారు అసలు వాళ్ళని? అది ఇంకా ఎందుకు ఏమిటి అనేది గతం గురించి మనం విశ్లేషిస్తే మనకి సమయం వేస్ట్ అండి. గతం గతః. వర్తమానంలో మనం చేయగలిగింది ఏంటి, భవిష్యత్తులో ఇంకేదైనా బాగా చేయగలమని ఆలోచించాల్సిందే. కానీ ప్రతి నాయకుడు వచ్చారు, ఆ కాలానికి అనుగుణంగా వాళ్ళకి చైతన్యంత వరకు చేశారు అనేదే నా నమ్మకం. ఆ కొండ ప్రాంతంలో నివసించే వాళ్ళకి మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడు? అసలు కష్టాలు చూశారు కదా డైరెక్ట్గా. వాళ్ళకి సరైన రోడ్డు ఫెసిలిటీ ఉండదు, కొండ చర్యలు విడిగి పడుతుంటాయి. అసలు వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటారు మీ ఆలోచన? కొండ చర్యలు విరిగి వాళ్ళ మీద పడకుండా ఉండటానికి కొంచెం గాడ్ సైజ్ చేపిస్తున్నాం. తర్వాత రైలింగ్ కట్టించటం. తర్వాత ఇప్పుడు ఈ మధ్య నేను ఆలోచిస్తూ ఉన్నాను ఏంటంటే, ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ అన్నీ కూడా వాళ్ళు మోసుకొని వెళ్తూ ఉన్నారు. అలా కాకుండా ఒక కిందే ఒక సెంట్రల్ ట్యాంక్ పెట్టి గ్యాస్ కనెక్షన్ పైకి పంపిస్తే అది కొంచెం తేలిగ్గా అయ్యేటట్లుంది. ఇది కొండ ప్రాంతం అందరికీ కూడా అదొకటి. తర్వాత అట్లీస్ట్ వృద్ధులకి, సిక్ పేషెంట్స్కి, గర్భిణీ స్త్రీలకి ఎస్కలేటర్స్ కానీ, ఎలివేటర్స్ కానీ పెట్టాలనేది ఒక ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను. ఎన్నెలు పెడతారు? చాలా ఉంది కదా ప్రాంతం. చాలా ఉంది. అందుకే వీళ్ళకి మాత్రం, వృద్ధులకి, పేషెంట్స్కి, గర్భిణీ స్త్రీలకి మాత్రం, అందరికీ పెట్టలేం. అదొకటి చేయాలని. తర్వాత ఈ 2 వీలర్స్కి అందరూ కూడా పాపం కింద పార్కింగ్ చేసుకుని పైకి నడిచి వెళ్తారు. కింద పార్కింగ్ ఇష్టానుసారం ఉంటుంది. అలా కాకుండా కొంచెం వాటిగా నీట్గా తయారు చేపించి పైకి మెడిసిన్స్ కింద పెట్టి పైకి తీసుకెళ్ళడానికి వీలుగా అదొకటి చేయాలనేది. ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు అప్పీల్ చేస్తుంటారు కదా, ఇది ఎలక్షన్ ప్రచారానికి మీరు వెళ్ళినప్పుడు ఏ టైప్ ఆఫ్ అప్పీల్స్ ఎక్కువ వచ్చినాయండి మీకు అక్కడ? యాక్చువల్గా అక్కడ ప్రజలు చాలా అల్ప సంతోషులు అండి. నా అనుభవం అది. వాళ్ళు పాపం అడిగింది ఏంటంటే, బరియల్ గ్రౌండ్స్ ప్రతి కమ్యూనిటీ వైజ్గా అడుగుతున్నారు, కమ్యూనిటీ సెంటర్స్ ఇలాంటివి అడుగుతున్నారు. తర్వాత ఈ మెట్లు, రైలింగు, రోడ్లు, సీవేజ్. ఎందుకంటే మొన్న బుడమేరు ఇది వచ్చినప్పుడు కూడా చాలా అన్యాయంగా ఇదైంది. అంటే ఇట్లా సైక్లోన్ ప్రోన్ ఏరియా అని మనకు తెలిసినాక అక్కడ కొన్ని దీర్ఘకాలికంగా మనం చేయవలసినవి ఉన్నాయి. అవి నేను పర్సూ చేస్తున్నాను గవర్నమెంట్తో. గవర్నమెంట్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. కొంచెం సమయం పడుతుంది, ప్రయత్నం అయితే చేస్తాం. ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకో 2 నెలలకు మీరు వచ్చి. ఈ 2 ఇయర్స్లో మీరు ఏం చేస్తారు సార్? ఒకటి 2 పనులు ఇంపార్టెంట్, మీ కాన్షియన్స్లో ఇంపార్టెంట్ పనులు ఏం చేశారు మీరు? ఇప్పుడు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నీ ఇంప్రూవ్ చేయడానికి మొదలుపెట్టాం. 4-5 అయినాయి. స్కూల్స్, చాలా స్కూల్స్లో కూడా ఐఓటీ ల్యాబ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ పెట్టాం. స్కూల్స్లో లైబ్రరీస్ని ఇంప్రూవ్ చేసాం, బాత్రూమ్స్ కట్టించాం. తర్వాత ఇవి కాకుండా చాలామందికి ఉద్యోగ అవకాశాలకి చేసాం. తర్వాత హెల్త్ మొబైల్ వ్యాన్స్ అని పెట్టి ఇప్పుడు ఇంటింటికి డివిజన్ వైజ్ తిప్పుతున్నాం ప్రతి వీక్. సో దట్ హెల్త్ అవేర్నెస్ తెద్దామని చెప్పి. తర్వాత సార్ మీరు ఎమ్మెల్యే అయ్యారు, భారీ మెజార్టీతోనే గెలిచారు, ఒక విజయం సాధించారు. మీరు ఎప్పుడు కూడా బిజీగా ఢిల్లీలోనో హైదరాబాద్లోనో గడుపుతున్న మీరు ఏంటి సడన్గా మీరు 100కి 93 మార్కులతో నంబర్ 1 పొజిషన్లో ఉన్నారేంటి రాష్ట్రం మొత్తం 175 మందిలో? ఎట్లా సాధ్యమైంది? మీ సీక్రెట్ ఏంటి? అంటే నేను వ్యవస్థని ఏర్పాటు చేశానండి. ఆ 93 మార్కులు రావటం అనేది ఏంటంటే, దాని ప్రకారం పెన్షన్ వెళ్తుందా లేదా, వాళ్ళ సమస్యలు ఇప్పుడు వాళ్ళ అన్నీ కూడా క్రోడీకరించి కన్వర్జెన్స్లో తీసుకెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి కానీ, కలెక్టర్ గారి దగ్గరికి కానీ వెళ్ళి చేపిస్తానికి 22 మందిని సృజనా మిత్రాలను పెట్టాం.
అది బాగానే పనిచేసింది. వాళ్ళందరికీ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇచ్చాను నేనే మా ఫౌండేషన్ అంటే నుంచి. వాళ్ళు తిరుగుతూ ఉంటారా ప్రజల్లో ప్రతి డివిజన్కి ఒకళ్ళు తిరుగుతూ ఉంటారు. సమస్యల మీద సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళకి అక్కడికక్కడ అంటే 22 ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నట్లే షాడో ఎమ్మెల్యేలు షాడో స్పాట్లో వాళ్ళకి మరి వాళ్ళ మాట అధికారులు వింటారా వాళ్ళు? వాళ్ళు తీసుకొచ్చి ఆఫీస్లో సీనియర్స్ చెప్తారు, వాళ్ళ అధికారులకి తెలియపరుస్తారు, ఫాలో అప్ చేస్తాం. ఆల్టర్నేటివ్ డే ఎవ్రీ డే నేను రివ్యూ చేస్తుంటా. నేను వెళ్ళినప్పుడు వారానికి 1 రోజు 2 రోజులు వెళ్తుంటాను, 2-3 రోజులు ఒక్కోసారి. ప్రస్తుతానికి బాగానే పనిచేస్తూ ఉంది. ఇంకా సమస్యలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు జనరల్గా సార్ మనం 175 మంది ఎమ్మెల్యేలలో చాలామంది ఎమ్మెల్యేలని ఒక ఇంటర్వ్యూలు చేశాను. స్వయంగా నేను కూడా వెళ్ళి చూస్తాను, నాకు అలవాటు. అందరిలాగా ఏసీ రూమ్లో ఇంటర్వ్యూలు చేసి వెళ్ళిపోను. ఈ ఎమ్మెల్యే ఏం చేస్తాడని చెప్పి ఒక తిరుపతి వెళ్ళాను, లేకపోతే గుంటూరు వెళ్ళాను, కర్నూలు వెళ్ళాను, నాకు అలవాటు. వెళ్ళినప్పుడు నిజమా కాదా లాస్ట్లో ఎమ్మెల్యే దగ్గరికి వస్తుంటాను నేను. అక్కడ పరిస్థితికి అసలు మీ పరిస్థితి పూర్తి డిఫరెంట్. అందరూ అనుకుంది ఏంటంటే ఒకళ్ళు నిజంగా ఈయన ఎమ్మెల్యే అయినా ఈయన ఇక్కడ ఉండడో పెట్టడు, ఆయన వ్యాపారాన్ని వెళ్ళిపోతాడు, ఇది ఏమైపోద్దో కాన్షియన్సీ అనుకున్న మాట నిజం. దానికి భిన్నంగా మీరు నంబర్ 1 మా నంబర్ 1 న్యూస్ నంబర్ 1 స్టూడియో లాగా మీరు నంబర్ 1 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అది ఆశ్చర్యంగా ఉంది. అయితే నేను ఎంక్వైరీ చేసిన దాంట్లో ఏంటంటే మా వాళ్ళు చెప్పేది మీరు సొంత వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేసి మీ సొంత ఖర్చులతో, అందరు ఎమ్మెల్యేలేమో ఎమ్మెల్యే దగ్గర నుంచి రకరకాలుగా తెలియదేమని మీరు అన్ని న్యూస్ కూడా చూస్తుంటారు, మేము స్వయంగా చూస్తున్నాం. వచ్చిన దగ్గర నుంచే బెల్ట్ షాపులు, మట్టి, ఇసుక ఒకటి కాదు అసలు బియ్యం నానా రకాలుగా దోచేస్తున్న పరిస్థితుల్లో మీరు ఎలాంటి ఆరోపణ లేకుండా తిరిగి మీరే వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? ఎవరు ఇన్స్పిరేషన్? అని నా నినాదమే నో దందా నో చందా. మీరు నాకు ఓటు వేసినందుకు, నన్ను గెలిపించినందుకు మీరు నాకు డిమాండ్ చేసి పని చేయించుకోండి, కానీ ఆ డిమాండ్ అనేది రీజనబుల్గా ఉండాలి. మీరు సాధ్యాసాధ్యాలు చూడకుండా అసాధ్యమని నన్ను అడిగితే చేయను, రూల్కి విరుద్ధమైన నేను చేయను. ఈ కాంట్రాక్టు ఆ కాంట్రాక్టు అలాంటి పిచ్చి పనులు కుదరదు, టెండర్ ప్రకారం చేయండి, మంచి పని మాత్రమే చేయండి అనే చెప్తున్నాను నేను. ప్రజలు కూడా సహకరిస్తున్నారు అందరూ. ప్రజల దారిన ప్రజల్ని ఆహ్లాదకరంగా ఉండే విధంగా వాళ్ళని మనం ఎమ్మెల్యే తోడ్పడాలి, కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు అనేది నా నమ్మకం. అది ప్రజలు తోపుడు బండి నుంచి కూడా రకరకాల సమస్యలు ఉంటాయి. ఎవరి సమస్యలకి ఆ సమస్యలకి ఎక్కడా మనం వీలైనంత వరకు పరిష్కార మార్గం చూపెడుతూ మా వాళ్ళు ఎప్పటికప్పుడు చాలా అలర్ట్గా ఉంటారు, మా స్టాఫ్ అంతా కూడా. ఇప్పుడు మీరు 22 మందిని ఏర్పాటు చేస్తున్నారు కదా, వీళ్ళకి ఏం పేరు పెట్టారా? వీళ్ళకి సుజనా మిత్ర. వీళ్ళందరికీ శాలరీ మీరు వేస్తుంటారా? శాలరీ ఇస్తాం, స్కూటర్ ఇచ్చాం, మీ సొంత ఖర్చులతో. ప్రభుత్వం సంబంధం లేదు. ఇప్పుడు మీ దగ్గర 22 మంది షాడో ఎమ్మెల్యే ఉన్నట్టు లెక్క. అంతే ఇంచుమించుగా. ఓకే. తర్వాత అండి, ఇప్పుడు మీరు మీ ఏరియాలో ప్రముఖమైన కనకదుర్గమ్మ ఆలయం ఉంది, మీ కాన్స్టిట్యున్సీ కదా? అవునండి. అక్కడ కూడా నేను ఈ మధ్య వెళ్ళటం జరిగింది. గతంలో కన్నా భిన్నంగా ఇప్పుడు చాలా చక్కగా ఉంది ఏర్పాట్లు కూడా. దానికేంటి మీరు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారా లేకపోతే? 2 దసరాలు చేసామండి. రెండిట్లో కూడా క్యూ కాంప్లెక్స్లో తోపుడు లేకుండా ఉండటానికి హోల్డింగ్ ఏరియాస్ పెట్టి ఒక చిన్న ప్లానింగ్ చేసి ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఇచ్చాం. అక్కడ పర్మనెంట్ సొల్యూషన్స్ కూడా ఇప్పుడు ప్లానింగ్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరము ఉత్సవాలప్పుడు అనేక కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. అది ఖర్చు ఉండకుండా కొంచెం పార్కింగ్కి, తర్వాత క్యూ కాంప్లెక్స్లో కూడా పెద్దవి చేయాలని ఆలోచిస్తున్నాం. నేను ఎంపీగా డిస్కస్ చేస్తున్నాను. ఈ మధ్య మేము అసలు ఈ కనకదుర్గమ్మ గుడి డెవలప్మెంట్ ఎలా ఉంది, ఎలా పనిచేస్తుందని ఒక సర్వేకి నేను వెళ్ళడం జరిగింది. గతంలో భిన్నంగా చాలా చక్కగా అయితే ఉంది. అప్పుడు మేము అనుకుంది ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే గారి మీ యొక్క దృష్టి దాని మీద ఉన్నట్టు అర్థమైంది. ముందర మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి సహజంగా శ్రద్ధ తీసుకొని ఉంటారండి. తర్వాత అండి ఆ గుడిలో మేము పరిశీలించినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ప్రైవేటు సెక్యూరిటీ స్టాఫ్ని పెట్టారు. జనరల్గా వాళ్ళు కొంచెం బిహేవింగ్ అక్కడ ఉన్న వాళ్ళు వచ్చిన భక్తుల మీద కానీ ఒక డిఫరెంట్ కూడా నేను ఆ రోజు ఒకటి కంప్లైంట్ ఈవోకి చేయడం జరిగింది. దాని బదులు అసలు మీరు ఎండోమెంట్ తరపునే గుడి తరపునే ఒక మంచి స్టాఫ్ని ఎందుకు పర్మనెంట్ పెట్టకూడదు మీరు? అసలు అది నేను మంత్రి గారితో మాట్లాడతానండి. ఇది నేను అబ్జర్వ్ చేయలేదు. 2 టైమ్స్ చేశాను నేను. 2 టైమ్స్ కూడా నేను ఈవో కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు బయట నుంచి వచ్చే వీళ్ళు స్టాఫ్ కాబట్టి, వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ కాబట్టి వీడిని మార్చి కింద వేస్తాడు, కింద ఉండి పైన వేస్తున్నారు. వాళ్ళకి మిగతా ఈవో పరంగా కానీ ఈవో కూడా మంచి ఈవోని వేశారు, ఎక్సలెంట్ క్యాండిడేట్. స్టాఫ్ అందరూ డిసిప్లిన్గా ఉన్నారు. వీళ్ళ వలన
అది కొంచెం బ్యాడ్ అవుతుంది, అది కొంచెం మీరు ఆలోచిస్తారని వస్తున్నాను. తర్వాత సార్ అక్కడ మీరు ఒక ప్రముఖమైన దేవాలయం ఉంది, నేను కూడా 4-5 సార్లు వెళ్ళాను అక్కడికి. పవర్ఫుల్ సుబ్రహ్మణ్య స్వామి గుడి పైన ఉంటుంది. దానికి మీరు ఏమన్నా ఒక మెట్ల మార్గం చాలామంది వెళ్ళాలనుకో, పవర్ఫుల్ టెంపుల్ అది. జనరల్గా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ తమిళనాడులో ఉంటాయి, కానీ మన అదృష్టవశాత్తు అక్కడ ఉంది, చాలామందికి తెలిసినా వెళ్ళలేని పరిస్థితి ఉంది. దానికోసం మీరు ఏమన్నా అక్కడ రోప్వే లాంటిది కానీ వేయదలుచుకున్నారు? నేను స్పిరిచువల్ సర్క్యూట్ అని ఒక డిజైన్ చేయించానండి. నేను మా మంత్రి గారితో కూడా మాట్లాడి అర్జెంటుగా దాని 30 crores ప్రాజెక్ట్ అవుతుంది టోటల్గా చేసి, ఆరతి, ఆ కేబుల్ కారు ఇవన్నీ పెట్టి ఆ టెంపుల్స్ అన్నిటినీ కూడా ఆహ్లాదకరంగా అదొక స్పిరిచువాలిటీని అట్రాక్ట్ చేసే విధంగా తయారు చేయడానికి ఒక ప్రపోజల్ తయారు చేశాను నేను. బహుశా జూన్ జూలై నాటికి లాంచ్ చేస్తాను జూలై నాటికి ప్రయత్నం చేసి చేపిస్తాను. అంటే ఎట్లా మన కాశీలో ఇచ్చినట్టుగా గంగా హారతి లాగా ఇక మన హారతి ఘాట్ ఒకటి సపరేట్ పెడదాం అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ ఉన్నది పున్నమి ఘాట్ని, దాన్ని ఇంప్రూవ్ చేసి ఇంకా కొంత చేయాలనేది ఒకటి. తర్వాత సృజన టెక్నాలజీ సెంటర్ అని కూడా ఒకటి పెట్టి అక్కడ లోకల్గా ఉండే వాళ్ళందరూ కూడా పిల్లలు స్టూడెంట్స్ వచ్చి అక్కడ పని చేసుకొని అక్కడ నుంచి ఆన్లైన్లో అమ్మటం కొనటం ఇవన్నీ కూడా చేయడానికి మా ఫౌండేషన్ తరఫున కూడా పెట్టించాలని నా కోరిక. అది దాని ఎక్స్పెండిచర్ అంతా మీ ఫౌండేషన్ వాళ్ళు చూసుకుంటారు. ఫౌండేషన్. ఓకే సార్. తర్వాత ఇప్పుడు మీరు రకరకాల ప్లాన్స్తో ఉన్నట్టు తెలిసింది మాకు. ఏది అసలు డిజైనింగ్, అసలు మీ కాన్స్టిట్యున్సీని ఒక మోడల్గా పెట్టాలని, స్పిరిచువల్ సిటీయే కాకుండా ఇంకా ఇలాంటివి ఉన్నాయి. అలాంటి మీరు ఇప్పుడు కొంత కంప్యూటర్ ట్రైనింగ్ కానీ ఇలాంటివి కూడా ఫ్రీగా ఇస్తున్నారని, కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇస్తున్నారని, నిజమేనండి అది? అవన్నీ చేస్తూ ఉన్నాం, కానీ ఒకటి కుట్టు మిషన్లు ఇచ్చినంత మాత్రం ఉపయోగం ఉండలేదు. అల్టిమేట్గా అదొక ఎకనామిక్ యాక్టివిటీ తయారవ్వాలనేది ఆలోచన. అనేక అంతే, ఇంకా వేరే వాళ్ళు సీడ్స్ అని, క్రిస్ప్ అని, వేరే ఎన్జిఓస్తో కూడా డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు చేశారు, భాగ్యనగర్ గ్యాస్ వాళ్ళు హెల్ప్ చేశారు. వీళ్ళందరితో కూడా నేను మాట్లాడి మేము 10 రూపాయలు ఇస్తే ఇంకో 30 రూపాయలు 40 రూపాయలు బడి నుంచి కూడా వచ్చే విధంగా నేను చేపిస్తున్నాను. ఇప్పుడు మీరు అనుకున్న ఈ ఆలోచనని ఎప్పటి నుంచి ఇంప్రూవ్ చేస్తారనుకున్నారు మీరు? అంటే చాలా వరకు ఆన్లైన్ అవుతూ ఉన్నాయండి, ఇంకా చేయవలసిన చాలా ఉంది. ఇంకొక 2 సంవత్సరాల్లో, ఎందుకంటే మనకి ప్రజలు ఎన్నుకుంది 60 నెలలకి, అందులో ఇది 23వ నెల, ఇంకొక 15 రోజుల్లో 24 నెలలు అయిపోద్ది. ఇక మనకు మిగిలింది 36 నెలలు. కనీసం ఇంక నెక్స్ట్ 30 నెలల్లో మనం చేయగలిగింది ఏమిటి చేసి మళ్ళీ ప్రజల్ని మనం గుర్తుండే విధంగా, మళ్ళీ ఓటు అడిగితే ఓటు వేయొచ్చు ఎన్నికనే విధంగా వెళ్ళాలనేది నా అభిప్రాయం. ఆ విధంగా పనిచేస్తుంది. తర్వాత అండి, మన ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో కొన్ని వివాదాలు కూడా జరుగుతున్నాయి ఎమ్మెల్యేలకి ఎంపీకి మధ్యలో. దానికి ఏంటంటే ఈ బెల్ట్ షాపులు మా వాళ్ళకి ఇచ్చారు, కూటమిలో వీళ్ళకి ఇచ్చారని. అసలు మీ దగ్గర బెల్ట్ షాపులు ఎన్నో ఉన్నాయి మీ కాన్స్టిట్యున్సీలో? అసలు నాకు ఐడియానే లేదండి, మా దగ్గర వివాదాలు లేవు. బెల్ట్ షాపులు ఉన్నాయి అసలు మీ కాన్స్టిట్యున్సీ? అసలు బెల్ట్ షాపులు ఉన్నాయని కూడా నాకు తెలియదు. అసలు తెలియదు నాకు. మామూలుగా ఈ బ్రాందీ షాపులు ఉంటాయి అనుకుంటా, అవి ఏదో టెండర్ ప్రకారం ఇస్తారు. మా దగ్గర గొడవలు ఏం లేవు, నో ఇంటర్ఫిరెన్స్ లేదు అసలు నాకు మా ఎంపీ గారు మేమిద్దరం కలిసిమెలిసి అభివృద్ధి పదంలో ఉన్నాం. అది మా కాన్స్టిట్యున్సీ వరకు ఇసుక లేదు, మట్టి లేదు, బూడిద లేదు, బెల్ట్ షాపులు లేవు. ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో అదే చెప్పా కదా, నో చందా నో దందా. ఎవరికైనా ఎటువంటి రకమైన ఇబ్బంది ఎక్కడైనా జరిగిందంటే నా నోటీస్లో చెప్పమంటాను. ఈ మధ్య మీ మీద ఒక హాట్ క్వశ్చన్ ఏంటంటే, మీ కాన్స్టిట్యున్సీలో ఒక ఇల్లు కూల్చేశారు ఘోరంగా, ఉన్నాయి తెల్లవారుజామున వచ్చేసి భయంకరంగా. దాని వెనకాల మీ హస్తం ఉంది అంటున్నారు, నిజమేనా? మీ ప్రోత్సాహం అనేది జరగదు అంటున్నారు, నిజమేనా? అది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం, ప్రభుత్వం చట్టం ప్రకారం చేశారు. తర్వాత వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి వాళ్ళందరినీ చట్టం ఏం చెప్తుందని చెప్పి వాళ్ళకి ఇరు వర్గాలని పెట్టి సహాయం చేద్దామని ట్రై చేసాం. కానీ వాళ్ళు మనం చెప్పిన సలహా ప్రకారం చేయలేదు. చట్టం చేసుకుపోతాం. వాళ్ళకి ఏం న్యాయం చేద్దాం అనుకుంటున్నారు? ఇల్లు కూలిపోయిన వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? అంటే ఎవరైతే ఆ ల్యాండ్ డబుల్ రిజిస్ట్రేషన్ అది అయింది, ఎవరైతే చేశారో వాళ్ళతో కాంప్రమైజ్ చేసి సగం యాక్చువల్ ఓనర్కి తీసుకొని మిగిలిన సగం డెవలప్మెంట్కి ఇప్పించి తలా ఒక అపార్ట్మెంట్ ఏదో తీసుకొని ఇంకా పర్మనెంట్గా సొల్యూషన్ ఇచ్చే విధంగా మాట్లాడి పెట్టాను నేను. ఒక 3 లాయర్స్తో కమిటీ వేశాను. ఆ కమిటీ పనిచేసి చక్కగా చేసుకొచ్చారు. కానీ వాళ్ళకి ఎవరో మరి రాంగ్ అడ్వైజ్ ఇచ్చి పోయారు. అది ఒకవేళ వాళ్ళు తెలుసుకొని మళ్ళీ వచ్చారనుకోండి, మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా?
తప్పకుండా ఆ కమిటీ ఉంది. మా కాన్స్టిట్యున్సీ లాయర్లే వాళ్ళు చేస్తారు. నేను కలెక్టర్తో మాట్లాడి, కమిషనర్ ఆఫ్ పోలీస్తో మాట్లాడి ఒకసారి ఆపిచ్చాను నేను. వాళ్ళకి సుప్రీంకోర్టులో కూడా నేను ఎవరికైనా చెప్తానంటే కాదు మా లాయర్లు ఉన్నారు. అది ఇప్పుడు ఏదైనా మంచి పని చేయడానికి ఏముంటే డెఫినెట్గా నా హస్తం ఉంటుంది. ఎవరిని అన్యాయం జరుగుతుందంటే డెఫినెట్గా నేను ఊరుకోను. అది చట్ట ప్రకారం చేసుకుని పోయిన పని అది. కరెక్ట్ సార్, ఎంత చట్ట ప్రకారమైనా కానీ ఆ రకంగా తెల్లవారుజామున వచ్చేసి ఉన్న పడంగా ఇంట్లో సామాన్లు ఏమని పోయేట్టుగా ఒక యుద్ధ వాతావరణంలో కొలుగొట్టారు కదా. కాదు, ఒక నెల రోజుల ముందే చెప్పారు కమిషనర్ గారు. నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చారు. వాళ్ళకి తెలుసు. కమిషనర్ గారికి నేను చెబితే 1 month ఆగారు. ఆయనకు హక్కు లేకుండా ఆగారు. ఆయనకు అధికారం లేదు అసలు ఆగటానికి. కోర్టు ఆర్డర్ ప్రకారం ఇవ్వాల్సిన టైం కంటే ఎక్కువ ఇచ్చాం. అది బయటికి రాలా అంటే రానివ్వరు వాళ్ళు. ఎందుకంటే ఇది ప్రతిపక్ష. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. మరి అందుకే కదా ఆయన ఎక్కడా కూడా ఎమ్మెల్యే గురించి మాట్లాడలేకపోయారు కదా. మీరు ఒకసారి చూడండి ఆయన స్పీచ్. దీని వెనకాల పెద్దల హస్తం ఉందంటారు. పెద్దలంటే మరి మీరే కదా అక్కడ ఉన్న వాళ్ళు. అది హస్తం దేనికి ఉంటుంది? ఆ విషయంలో లోకేష్ గారు బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, మీరు కూడా చూస్తూ ఉన్నారు అని కొంతమంది అంటున్నారు. నిజమేనా అది? ఆయన సెల్ఫ్ ఇంట్రెస్ట్ చేశారు ల్యాండ్ ఓనర్స్కి అనుకూలంగానే. ల్యాండ్ ఓనర్స్ నేను చెప్పినట్టు వినడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత వచ్చారు. సరే అయిపోయిందా, చట్ట ప్రకారం ల్యాండ్ ఓనర్స్ మీరు, కానీ వాళ్ళు ఇంత కంచుతున్నారు, అడ్వర్స్పేషన్లో ఉంది, ఈ విధంగా సర్దుకోండి అని చెప్తే వాళ్ళు సిద్ధపడ్డారు. మా ఒక కార్పొరేటర్ గారి బ్రదరు, వాళ్ళు జనసేన కార్పొరేటరు వాళ్ళ బ్రదర్ వాళ్ళు అయినప్పటికీ మరి వాళ్ళు ముందుకు రాకపోతే మనం చేయగలిగింది ఏం లేదు కదా. ఇప్పుడే నా కుటుంబాలు వస్తే మేము న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా ఇప్పుడు కాలదోషం పట్టి ఉంటుంది, అయినా చేయడానికి ప్రయత్నం చేద్దాం వాళ్ళు వస్తే. తర్వాత ఇప్పుడు మీరు ఇంకా రాబోయే 3 సంవత్సరాల సమయం ఉంది. అసలు టోటల్గా ఈ కూటమి పాలన మీద దాదాపుగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఆయన ఇబ్బంది పెడితే ప్రజల్ని, ఈ ప్రభుత్వం ఎక్కడో 1-2 మీలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు తప్ప చాలా చోట్ల కూడా ఇట్లా అవినీతి రాజ్యం వెళ్ళిపోతుందని వార్తలు వస్తున్నాయి. నిజంగా కూడా చాలామంది కాన్స్టిట్యున్సీలు ఉన్నమాట నిజంగా కూడా. దీనిపై మీ అభిప్రాయం, మీరు ఏమంటారు? అసలు మీ కామెంట్ ఏంటి? అది బీజేపీ పార్టీగా మీరు అన్ని చూస్తుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు కదా, మీరేమంటారు దీని మీద? అంటే ప్రస్తుతానికి నా నియోజకవర్గం గురించి అయితే నేను ధీమాగా చెప్పగలనండి. మిగిలిన వాటి గురించి నేను ఇప్పుడు మాట్లాడటం సబబు కాదని నేను అనుకుంటున్నాను. అది ఎట్లా సార్ చౌదరి గారు? మీరు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి మన ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో ఒక పవర్ఫుల్ రోల్లో ఉన్న మీరు, మీ ఎంపీ కాన్స్టిట్యున్సీలోనే ఒక ఎమ్మెల్యే కొలుగుబూడి శ్రీనివాసరావు తిరుగురైన అంత ఘోరంగా ఆయన మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి, మరి మీరు చూస్తూ ఉంటే ఎంతవరకు కరెక్ట్? అది వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉండక ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయితే డెఫినెట్గా హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఈ వ్యక్తిగత విభేదాలతో మాట్లాడే వాళ్ళకి వాళ్ళ పార్టీలో చూసుకోవాలి. వ్యక్తిగతం కాదండి అది. ఇప్పుడు జరిగే ప్రభుత్వ పరిపాలన మీద ఈ రకంగా అవినీతి జరుగుతుంది, నా దగ్గర బెల్ట్ షాపులు మట్టి ఇసుక దోచుకెళ్ళిపోతున్నాడు ఎంపీ అని చెబుతున్నాడు కదా, మరి మీరు ఎందుకని పెద్దన్న పాత్ర పోషించి ఇది తప్పు కదా అని, లేదా ఆయన తప్పు అని ఒక బీజేపీ మీరు ఒక పెద్ద మనిషిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది వేరే వాళ్ళ దాంట్లో మా పార్టీలో కనుక జరుగుంటే డెఫినెట్గా నేను పెట్టేవాడిని. దానివల్ల కూటమికి లాస్ కదండి రాబోయే రోజు. దానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి నాకు కనుక ఆదేశిస్తే డెఫినెట్గా నేను మాట్లాడతా. సమన్వయ కమిటీ అక్కడ మాకు ప్రెసిడెంట్ గారు మాధవ్ గారు ఉన్నారు. మా పార్టీలో ఏదైనా జరిగితే నేను మాట్లాడతాను, ఇంకా కొంత నేను చొరవ తీసుకోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీలో జరిగే వ్యవహారాలకి నాకు నిజమేంటో తెలియనప్పుడు నేను అందులో తలదొచ్చడం అనేది భావ్యం కాదని నేను అనుకుంటాను. రెండోది, మన మైలవరం వసంత కృష్ణప్రసాద్ గారు, ఆయన మీద కూడా ఆయన అక్కడ ఎంత బూడిద తరలించేస్తున్నాడని, ల్యాండ్ ఇష్యూలు ఇన్వాల్వ్ అవుతున్నాడని సాక్షాత్తు పెద్ద మనిషి కోగొండ సత్యం గారు మన డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు, నేను ఈసారి ఆయన ఓడిచ్చేస్తాను, ఆయన చేస్తున్నంత రాంగ్ అని చెప్తున్నాడు. అంటే మీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 7గురిలో 2 అవినీతి ఆరోపణలతో బహిరంగానే బయటకు వచ్చారు, బయటపడ్డారు. మరి రేపు మీకు కూడా దెబ్బగా కూటమి పార్టీలో ప్రధాన భాగస్వాములు కదా మీరు కూడా, బీజేపీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో, మరి మీరు చూస్తా ఎందుకుంటున్నారు అంటున్నాను. మీరు కూటమిలో ప్రధానమైన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు. నాకు నిజానిజాలు తెలియకుండా నేను కామెంట్ చేయకూడదు. నేను డెఫినెట్గా ఎంపీ కనుక అయి ఉంటే 7 ఎమ్మెల్యేలు 7 కాన్స్టిట్యున్సీలో జరిగే విషయాల గురించి డెఫినెట్గా నేను బాధ్యత తీసుకుంటా. మీ పార్టీ కాదు కాబట్టి మీరు పట్టించుకోవటం కాదు, పట్టించుకున్న చేయగలిగింది లేదు. మా పార్టీ కాదు అని ఇప్పుడు ఏదన్నా కనుక రోడ్డు మీద యాక్సిడెంట్ అయితేనో, రోడ్డు మీద ఎవరన్నా ఒక పోకరి ఏదో ఎవరన్నా ఒక అమ్మాయిని ఎవరు అంటే నేను ఎవరైనా పట్టించుకుంటాను. నేను అది కాదు. పార్టీ వ్యవహారాలు పార్టీ అధిష్టానం తీసుకోవాల్సిన
నిర్ణయం అది. ఉమ్, సో మీరు ఎలా న్యూస్లో చెప్తున్నారో నాకు న్యూస్లో చదువుతున్నాను నేను. ఉమ్. డెఫినెట్గా ఆ పార్టీ వాళ్ళు జాగ్రత్త పడి సరైన నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంతేగాని మీరు దానికి కలుగు చేసుకోరు మీరు. నేను కలగ చేసుకోవడం భావ్యం కాదు. అదేంటి సార్, ఓ పెద్ద మనిషిగా మీరుండి కొట్లాట జరుగుతుంటే దానివల్ల మీ ఇంటికి కూడా నష్టం జరుగుతుంటే ఏంటా ఇదని కనీసం నోరెత్తరు ఏంటి అసలు? నా మీద నాకు నమ్మకం బ్రహ్మాండంగా ఉంది. నాకేం నష్టం జరగదు. మీకు జరగదు కాబట్టి కాముకుంటారు. అట్లా కాదు, నాకు కానీ నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానీ పక్క వాళ్ళ దాంట్లో మనం ఏలు పెడతాం అనేది కరెక్ట్ కాదు. ఓకే. తర్వాత సార్ ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నాం ఎస్సీ ఎమ్మెల్యేలు, అక్కడ ఆదిమూలం గారి సత్యవేడు, గంగాధర నెల్లూరు థామస్, ఇటు చూస్తే తిరువూరు ఈయన మరో కొలుపుగూడి శ్రీనివాసరావు, వీళ్ళందరూ అంటే తెలుగుదేశం పార్టీ మీకు అనుభవం ఉంది కాబట్టి ఆ పార్టీతో మీరు అప్పుడు ఉన్నప్పుడు ఇలాంటి ఇంత ఘోరాలు ఇంత బయటికి పడలా. అంటే మీరు మేనేజ్ చేసేవాళ్ళేమో, కంట్రోల్ చేసేవాళ్ళేమో. బహిరంగంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు సంవత్సరం రాకముందే మమ్మల్ని ఎవడూ పట్టించుకోవట్లేదు, మేము యొక్క ఎస్సీ కమ్యూనిటీస్ చెందిన వాళ్ళం, ఇక్కడ రెడ్లు లేకపోతే ఇక్కడ పలానా వాళ్ళు పెత్తనం వహిస్తున్నారని బహిరంగంగా చెబుతున్నారు. దాని మీద మీరు ఏమంటారు యాజ్ ఒక ఎమ్మెల్యేగా, తోటి ఎమ్మెల్యేగా? వెరీ అన్ఫార్చునేట్ సుధాకర్ గారు, మీరు వేరే ఎవరిని అడగవలసిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు. తోటి ఎమ్మెల్యేగా అంటున్నా. తోటి ఎమ్మెల్యే కంటే డెఫినెట్గా ఎస్సీ అయినా నాన్ ఎస్సీ అయినా ఎవరైనా ఎమ్మెల్యేనే. ఎవరైనా నాకు కనుక నా సలహా అడిగితే నేను డెఫినెట్గా మీ పార్టీలో ఈ విధంగా వెళ్ళి చెప్పుకోండి అని చెప్తాను. తెలుగుదేశం పార్టీ చాలా 45 సంవత్సరాల పార్టీ, అది చాలా పటిష్టమైన పార్టీ. వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి సమస్యలు రాకుండా సరి చేసుకుంటారని నా నమ్మకం. సరే, మీ పార్టీ గురించి ఇతర పార్టీ గురించి వదిలేసేయండి. మీ పార్టీలో ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే, ఆయన ఈ మధ్యన ఒక కమ్యూనిటీ బేస్కుని ఇది అంతా ఒక కమ్మ పరిపాలన అని చెప్పి డైరెక్ట్గా అన్నాడు. మరి మీ పార్టీ ఎమ్మెల్యే కదా, దాని మీద మీ ఇప్పుడు ఎందుకు అన్నాడు ఆయన అది అన్నారు. రెండోది నేను ఏదో యాసలతో అన్నాను కానీ యాసకి అంతే, కానీ నాకు అది నా ఉద్దేశం అది కాదని కూడా చెప్పారు. అది కూడా చూశాను నేను. ఇప్పుడు మీరేమో పక్కన మీరు ఎక్కడ మేము గమనిస్తుంది మీ క్యాస్ట్ ఫీలింగ్ లేదు, మత ఫీలింగ్ లేదు, అందరికీ ప్రజలందరూ ఒకటే అని మీరు పనిచేస్తున్నారు కదా. మీ తోటి ఎమ్మెల్యే ఎందుకు అన్నాడో మరి ఆయన కూడా మేము త్వరలో అడుగుతాం, ఇంటర్వ్యూ చేస్తాం డెఫినెట్గా. తర్వాత సార్ మీరు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ 3 సంవత్సరాల్లో ఇంకేమేమి చేయాలని మీ మనసులో ఉన్నాయి మీ కాన్స్టిట్యున్సీకి? నా కాన్స్టిట్యున్సీలో డెఫినెట్గా ఒక సగటు ఎమ్మెల్యే కంటే ఎక్కువ నేను చేయగలను అనేది నా నమ్మకం. రాష్ట్ర రాజకీయాల్లో, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కూడా చాలా మార్పులు చేర్పులు అవసరం ఈ రోజున. డెఫినెట్గా అది కాలం నిర్ణయిస్తుంది. మార్పులు చేర్పులు వస్తాయి, చేస్తారు. రాష్ట్రం ఇట్లా ఈ విధంగా ఇప్పుడున్న నడుస్తున్న పద్ధతిలో నడవదు. ఇంప్రూవ్మెంట్స్ చాలా చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ బోర్డు అంత పొటెన్షియల్ ఉంది. డెఫినెట్గా ఈ కూటమి ప్రభుత్వం ఇంకా బాగా చేస్తారు నా నమ్మకం. ప్రధానమైన క్వశ్చన్ ఏంటి సార్, మన రాజధానిలో ఇప్పటికే 8,000 ఎకరాలు తీసుకొని మళ్ళీ పూలింగ్ అంటున్నారు కదా, దానివల్ల ఎక్కడ రియల్ ఎస్టేట్ మొత్తం పూర్తిగా పడిపోయింది, భయపడిపోతున్నారు జనం. ఉన్నదానికే డబ్బు రావట్లేదు, మళ్ళీ 40,000 ఎకరాలు ఏంటని దాని మీద సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? రెండో ల్యాండ్ పూలింగ్ మీద అంటే నేను అసెంబ్లీ సాక్షిగా కూడా అమరావతి రైతులు ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న రైతులకు న్యాయం చేయాలి, వాళ్ళకి చాలా ఆలస్యం అవుతుందని అమరావతి రైతు ఉద్యమానికి కూడా నేను బ్యాక్గ్రౌండ్లో ఉండి చేశాను. మన ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. రెండో ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేస్తున్నారు ఏమిటనేది నాకు ఇప్పుడు అవగాహన లేదు. మీరు ఈ ప్రశ్న ముఖ్యమంత్రి గారిని వేస్తే మంచిది. సార్ మీరు అసెంబ్లీలో వన్ ఆఫ్ ది మెంబర్. అదేమి సమిష్టి నిర్ణయం కాదు, అది సమిష్టి నిర్ణయం కాదా? కాదు, డెఫినెట్గా దీనికంతా మీ కూటమిలో అందరు భాగస్వామ్యం చేసి నిర్ణయం చేయలేదు? కాదు, వన్ సైడే. అంటే అది మినిస్ట్రీలో క్యాబినెట్లో చేశారేమో మరి. మాకు ప్రతి ఎమ్మెల్యేని సంప్రదించాలని పని లేదు. సార్ క్యాబినెట్లో చేస్తే మీ మంత్రి ఉన్నాడు కదా, సత్యకుమార్ ఉన్నాడు కదా, ఆయన ఆమోదం లేకుండా జరిగి ఉంటుందా? మరి సంప్రదించలేదా? మా పార్టీ డిస్కషన్స్లో ఎప్పుడూ దాని గురించి రాలేదు. అంటే వన్ సైడ్ చేసిందని మీరు అంటారు ఇప్పుడు, అంతే అనుకోవచ్చా? అనుకోవచ్చు మరి. అంటే ఇప్పుడు మా పార్టీ సత్యకుమార్ గారు కూడా దానికి సపోర్ట్ చేశారేమో నాకు తెలియదు కదా. నాకు అది అవసరమా లేదా అంటే ఆల్రెడీ తీసుకుని దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉందని అసెంబ్లీ సాక్షిగా చెప్పాను నేను. అర్జెంటుగా ఆల్రెడీ ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయింది. మంచి పంట పండే పొలాలని మనం మార్చేసాం. అవును, మార్చినప్పుడు కమిట్మెంట్ ప్రకారం చేయాలి. అసలు ఇప్పుడు అదే ప్రైవేట్ ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తే రేరా కంట్రోల్కి వస్తుంది, దీనికి కూడా రావాలి. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాను నేను. తర్వాత సార్ ఇప్పుడు మనకు అక్కడ చాలా ఇప్పుడు మావిగన్ అని మన కొత్తగా జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని బందర్ నుంచి గుంటూరు వరకు ఏదో పెట్టాలని ఒక ప్రకటన చేశాడు కదా, దాని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు
అభిప్రాయం ఎవరిదన్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు పరిపాలించారు కదా, మావిగన్ అనే పేరు కొంచెం ఆటకాయతనంగా ఉంది, కానీ ఆయన ఆలోచన అది కనుక ఉండుంటే 5 సంవత్సరాల్లో దీన్ని డిస్టర్బ్ చేయకుండా అమరావతి 2015లో కూడా 14-15లో కూడా ఆయన ఇనానమస్గా సపోర్ట్ చేశారు కదా, మరి అప్పుడేమైంది ఈ ఐడియా? తర్వాత ఇప్పుడు మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు 5 సంవత్సరాలు ఇట్స్ వెరీ లాంగ్ పీరియడ్, చేసి ఉండవలసింది, మరి ఎందుకు చేయలేదు? ఏం ఆపింది? అమరావతిని ఒక పక్కన డెవలప్ చేస్తూ కొంచెం ఆయన తగ్గించుకొని టకటక మరి మచిలీపట్నంలో ఒక రాజ్భవనం, విజయవాడ ఎక్కడన్నా ఒక సెక్రటరేట్ బిల్డింగు 10 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టాలి అంటే 2 సంవత్సరాలు కట్టొచ్చు. గుంటూరులో హైకోర్టు కావాలంటే కట్టొచ్చు, మరి పూర్తి చేసి ఉండవలసింది కదా. ఇప్పుడు ఒక పాయింట్ సార్, మీరే అన్నారు మీ నోటితో కట్టాలనుకుంటే 2 సంవత్సరాల్లో బిల్డింగ్లు కంప్లీట్ చేయొచ్చు అని. మరి ఇప్పుడు చంద్రబాబు గారు అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు ఒక 2 ఏళ్ళు మధ్యలో అంటే ఆయన వదిలేశాడు అనుకున్నాం. 7 ఏళ్ళుగా ఎందుకని ఏమీ కంప్లీట్ చేయలేకపోతున్నాడు? కారణం ఏంటి? కారణం ఏంటి అంటే మరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలీదు. మొదటైతే డిజైన్స్ మార్చుకుంటూ కొత్తగా ఐడెంటిఫై చేయడానికి దాని టైం పట్టినట్టుంది. అప్పుడు నాకు కొంత నాలెడ్జ్ ఉంది 2014 ఆ టైంలో. ఆ తర్వాత మరి డిలే ఎందుకు అవుతుందంటే నేను సమాధానం చెప్పలేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నదానికి నేను చెప్పాను. మీరు దాంట్లో వచ్చి ఒక క్వశ్చన్ వచ్చింది, అదే నో ప్రాబ్లం. నేను చెప్తాను కదా, నేను ఇక్కడ మాల్ కడితే 14 లక్షల స్క్వేర్ ఫీట్ కరెక్ట్గా 30 నెలల్లో కట్టాం. దానికి ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు అయ్యండి సార్ మీరు చెప్పండి? నాకు ఆ రోజుల్లో తక్కువే అయింది, 3,000 రూపాయలు ఏమైంది. ఈ రోజులు ఎంత అయ్యవచ్చు సుమారు? అదే మీరు మాల్ విజయవాడలో కట్టారనుకుందాం, ఎంత అవుద్ది? నాకు అంత అయితే ఒక 4,500 రూపాయలు అవుతుందండి. మరి ఇప్పుడు 12,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి మన దగ్గర ఇస్తున్నారంటే అంటే అక్కడ స్పెసిఫికేషన్స్ తెలియకుండా నేను మాట్లాడకూడదు. ఇప్పుడు రిషికొండ ప్యాలెస్కి 27,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఇచ్చారు అని అన్నారు. 27,000 రూపాయలు ఇచ్చారన్నారు. అసెంబ్లీలో అది కూడా చెప్పాను. 27,000 30,000 ఎందుకు ఇచ్చారనేది మనం దాని మీద ఒక ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏమైనా బంగారపు ఇదేమైనా చేశారో తెలియదు కదా, కాబట్టి 27,000 తినేశారని అపోహ చేయడం కరెక్ట్ కాదు. ఎంక్వైరీ చేయండి, చేసి చెయ్యాలి అనేది ఉన్నది. ఇప్పుడు ఈ 12,000 రూపాయల్లో ఏమున్నాయో నాకు తెలియదు, కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయటం కరెక్ట్ కాదు. ఇది 12,000 స్పెసిఫికేషన్స్ ఇది అని ఉంటే డెఫినెట్గా యాజ్ అన్ ఇంజనీర్ ఐ కెన్ డెఫినెట్లీ కామెంట్. సార్ ముఖ్యంగా ఇప్పుడు మన అమరావతిలో వర్షాకాలం నెక్స్ట్ వస్తుంది, ఎండాకాలం అయిపోయిన వెంటనే వర్షాలు పడిన వెంటనే మళ్ళీ నీళ్లు బయట తోడటానికి మోటార్లు పెట్టేస్తారు, దానికే ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. మరి దీని బదులు జగన్ మీరు అన్నట్టుగా మావిగన్ ఏదో ఆ రోజుల్లో చేస్తున్నట్టయితే అదే కూడా ఉండేది కాదు. చూస్తా ప్రజల డబ్బు అంతా వేస్ట్ అయిపోతుంది కదా. దీనికి ఏంటి, దీని సొల్యూషన్ ఏంటి, ఎప్పుడు కంప్లీట్ అవుద్ది? ఇప్పుడు ఈ 3 ఏళ్లలో నిజంగా కంప్లీట్ చేస్తారా? అంటే ప్రపంచంలో అనేక సిటీలు బిలో ది సీ లెవెల్ కూడా సిటీలు ఉన్నాయి. అది పెద్ద ఇష్యూ కాదు, ప్రతిదానికి ఇంజనీరింగ్ సొల్యూషన్ ఇవ్వచ్చు. ఆ రోజు సపోర్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా ప్రశ్న పెట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆలోచన చేయండి అని చెప్తే ఎలా ఉండేదో నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా మరి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని మొదలుపెట్టారు. ఇప్పుడున్న ఇన్డెప్త్ పరిస్థితి నాకు తెలియదు. ఇంజనీరింగ్ సొల్యూషన్ పెట్టి దానికి కొంచెం పవర్ అది వేస్ట్ అవుతుంది, తప్పదు అది ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాక. ఇప్పుడు మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్కి మాత్రం నేను చెప్పేది ఏంటంటే వాట్ ప్రివెంటెడ్ హిమ్ నాట్ టు డూ దట్. మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు చేసి ఉండవలసి అంతే, వచ్చిన వెంటనే చేస్తే 5 ఏళ్ళు మీరు అన్నట్టుగా 5 ఏళ్ళు ఎందుకండి, 2 సంవత్సరాలు పూర్తి చేసే పని అది. సార్ ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే రాజధాని నిర్మాణం అంటే ఒకటిగా చాలా బిల్డింగ్స్ కానీ ఇప్పటికే అప్పుడెప్పుడు పాప ఆయన మొదలుపెట్టి ఆగిపోవడం మళ్ళీ మొదలుపెట్టడం జరిగింది కదా. మీరెంత ఈ ఫీల్డ్ అనుభవం ఉంది మీకు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ బిజినెస్ ఫీల్డ్లో. అసలు మీరు అసెంబ్లీలో 1 ఆఫ్ ది మెంబర్గా మీరు ఎందుకని దీన్ని ప్రస్తావించి దీనికి ఒక మంచి కమిటీ లాగా మీలాంటి చైర్మన్ చేస్తే తొందరగా కంప్లీట్ అవుతుంది కదా. ఇప్పుడు నా అంతటికి నేను అడగలేను, నేను అసెంబ్లీలో చెప్తున్నాను. తర్వాత ఏంటంటే ముందు నేనైతే అగైన్ ఈ వెంజ్ఫుల్ పాలిటిక్స్, వారు వస్తే వీళ్ళ మీద వీళ్ళు వస్తే వారి మీద చేయడం అనేది తప్పని నమ్మే సిద్ధాంతం నాది. ఎందుకు ఆ మాట అడుగుతున్నాను నేను, ఈ మధ్య మీరు ఈ తిరుపతి లడ్డు గురించి భయంకరంగా జరుగుతుంది ఇష్యూస్. ఆ టైంలో ఇది ఎట్లా కంట్రోల్ అయిద్దిరా అనుకుంటున్నాం దీన్ని. మీరు ఎప్పుడైతే నోరెత్తిన తర్వాత దీన్ని వెంటనే కామ్ అయిపోయింది. అదే నేను చెప్పింది ఏంటంటే సమస్య ఇంత పెద్ద వ్యవస్థలో జరుగుతుంటే ఆ సమస్యకి ఫ్యూచర్లో భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి ఏంటనేది సొల్యూషన్ పరిపాలించే వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి అది చేయాలి. ఎందుకు అనవసరంగా దాన్ని యాగి చేయడం అనేది నా అభిప్రాయం.
దాని మూలాన నేను అన్న కానీ మొత్తం మీద అది ఒక కొలిక్కి వచ్చింది ఇప్పుడు. మీరు అన్న తర్వాత అది కామ్ అయిపోయింది. అంటే ఇంపార్టెంట్ దీని డెసిషన్లో మీరు మీరు వాళ్ళు ఆమోదిస్తున్నారు అన్ని పార్టీలు కూడా ఒక పెద్ద మనిషిగా అనుభవజ్ఞుడిగా మీరు. అట్లాగే మొన్న కూడా ఈ మధ్య ఈ వైసీపీ వాళ్ళు ఇళ్ళ మీద పడి దాడులు చేసినప్పుడు అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఆ ఇష్యూస్లో కూడా మీరు ఏదో కామెంట్ చేస్తారు ఆ రోజున. ఏంటో ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, ముందు వాళ్ళు అరెస్ట్ చేయాలిగా అని చెప్పి. అప్పుడు కూడా వెంటనే ఆ వివాదం కూడా సమస్య పోయింది. అంటే నా అభిప్రాయాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయడానికి ఎప్పుడు కూడా జంకనండి. అదే చెప్పాను, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ తప్పు ఇట్లా ఇళ్ళ మీద పడతాం ఇది అని చెప్పేది. నాకు తెలిసినంత వరకు బాబు గారు కూడా అలాంటి వాటిని ఎంకరేజ్ చేయరు. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయో నాకు తెలియట్లేదు. ఓకే సార్. తర్వాత చివరిగా ఏంటంటే ఇప్పుడు ఈ రాజకీయాలు ఈ కూటమి ప్రభుత్వం మీద ఈ పరిపాలన దీనిలో రాజకీయాలు కూడా మనకి కొంచెం మారతాయి అనే ఉద్దేశం అనుకుంటున్నారు. దాన్ని నేను లేటెస్ట్గా తమిళనాడులో విజయ్ ఎలక్షన్ కూడా ఉదాహరణ. అంటే ఎంత పవర్ఫుల్గా పనిచేసిన సీఎంలు కూడా అక్కడ మమతా బెనర్జీ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఊహించని విధంగా జనం తీర్పిచ్చారు. వాళ్ళు ఓడిపోవటం, విజయం రావటం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూటమి కూడా ఇదే పరిస్థితిలో వెళ్ళము, సరిగ్గా పరిపాలన చేయలేక కొత్త వ్యవస్థ, మూడో వ్యవస్థ ఏదో రాబోతుందని అంటున్నారు. దీనికి ప్లేస్ ఉందంటారా మన దగ్గర మూడో కూటమికి? అది తెలియదండి. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ అది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, ఆయనకేమి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు, ఎక్కడి నుంచో వచ్చి మరి ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. రకరకాలు. కేసీఆర్ గారు 14 సంవత్సరాల్లో ఆయన పెట్టి చేశారు. అన్న ఎన్టీ రామారావు అంతే కదా, అలా ఉద్యమించిన ఆయనే కదా. అంతే కదా. అట్లా ఏదైనా జరగచ్చు ప్రజాస్వామ్యంలో. మనం ఏది అవునని కాదని చెప్పలేం, ఊహించలేం. ఇప్పుడు మేము జనరల్గా మా ఛానల్ విధానం అంటే సమస్యలు ఎక్కడైనా అక్కడికి వెళ్తుంటారు, అందరూ మా దగ్గరికి వస్తుంటారు. ఈ రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రజెంట్ ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు, సాక్షాత్తు డీజీపీగా మరి పనిచేసి రిటైర్ అయిన మన ఏబి వెంకటేశ్వర గారు కూడా నా పెన్షన్లు ఎందుకు రాలేదండి, ఆగిపోయినాయి అంటున్నాడు. జనం దగ్గర పథకాలను విపరీతంగా ఇచ్చేసారు. 30,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు పెండింగ్ పడిందండి ఈ రోజున. ఇప్పుడు లేటెస్ట్గా చిన్న ఎంప్లాయీస్ 3 నెలల నుంచి లేవండి, జీతాలు లేవు. అదేమంటే నిధి పోర్టల్ ఏదో పెట్టారని చెప్పి అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ కూటమి ఫెయిల్ అయిందని కొంతమంది సామాన్యులు అనుకుంటున్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, అరే జగన్ చూస్తే 5 ఏళ్ళు ఆయన ఒక రకంగా ఇబ్బంది పెట్టాడు, వీళ్ళని నమ్మి ఓటు వేస్తే వీళ్ళు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఈ రెండు కాకుండా తమిళనాడు తరహాలో నిన్నటి నుంచి వచ్చిందండి టాక్ ఇది. మనకు కూడా ఎవరన్నా గట్టి నాయకుడు వచ్చేసి మూడో కూటమి వస్తే బాగుంటుంది అనేది మాత్రం చాలా వేగంగా నడుస్తుంది. అట్లాంటిదైన పరిణామాలు అసలు ఉంటాయా మన రాష్ట్రంలో? నాకు ఒక ఎమ్మెల్యేగా నేను దాని మీద కామెంట్ చేయలేను ఈ రోజున. ఒక ఎమ్మెల్యే కాదు, వ్యక్తిగతంగా కావచ్చు, గతంలో మీ 12 సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ బ్యాక్గ్రౌండ్ పనిచేసిన వారిగా కావచ్చు. చెప్పలేమండి ఎవరు ఎట్లా ఏ డైరెక్షన్లో ఎలా జరుగుతుందో నేను చెప్పలేను. కానీ వ్యక్తిగతంగా నేను మాత్రం విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగం, వ్యవసాయం వీటి మీద ఇంప్రూవ్ చేయాలి. కానీ ఈ ఫ్రీబీస్ ఇట్లా ఊరికినే ఇవ్వటం, అవసరం ఉన్న అవసరం లేకపోయినా ఆదాయం పెంచుకోవటం ఎలా అనేది చూడాలి, ఖర్చు తగ్గించుకోవాలి. అదే బడ్జెటింగ్. అది చేయకుండా కేవలం ఓటు రాజకీయాల కోసం మనం ఇట్లా ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం నిలబడతాం కష్టము అనే దాని మీద నేను నమ్ముతాను. దీనికి సమస్యకి పరిష్కారం ఏంటంటే మరి అది ఆర్థిక వ్యవస్థ అంతా మారాలి. వస్తుందంటారా మార్పు? అసలు మార్పు రాకపోతే రాష్ట్రం చాలా ఇబ్బంది పాలవుద్దండి. సీఎం పథకాలండి, వాళ్ళు పథకం పెడితే వీళ్ళు ఇంకా యాడ్ చేసి ఫ్రీ బస్సులు ఇచ్చి మళ్ళీ దానికి ఆటో వాడికి డబ్బులు ఇచ్చి వీటన్ని బదులు ఏదైనా ఉపాధి కల్పిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. అది చాలా సస్టైనబుల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి కులమతాలకి అతీతంగా సమర్థత సామర్థ్యం ఏర్పరచవలసిన అవసరం ఉంది. కెపాసిటీ బిల్డింగ్ చేయవలసిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సామాజిక సమతుల్యం పాటిస్తూ ఇవన్నీ చేయాల్సిన అవసరం డెఫినెట్గా మనకి అవసరం ఉంది. అది రావాలి, మా మార్పు రావాలి. అట్లాగే రిజర్వేషన్స్ రాజ్యాంగంలో కల్పించిన విధంగా ఇస్తున్నాం, ఎలాగో దాంతో ఇస్తున్నాం. కానీ వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వాలు ఏమీ చేయట్లేదు అనేది కూడా నా అబ్జర్వేషన్. 60 మార్కులు వచ్చిన అతనికి 90 మార్కులు వచ్చిన అతనికి కలిపి ఉద్యోగ అవకాశాలు కానీ సీట్లు ఇస్తున్నారు. కానీ 60 మార్కులు వచ్చిన అతనికి అతని స్తోమత సమర్థత పెరగటానికి 90 మార్కులు వచ్చే విధంగా ఫౌండేషన్ స్ట్రెంగ్తన్ చేయడానికి మనం ఏం చేయట్లేదు.
యాక్చువల్గా అది చేయాలి. ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి డెఫినెట్గా చేయాలి. ముస్లిమ్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఓటు రాజకీయాలకే వాడుకుంటూ స్వతంత్ర భారతదేశం వచ్చినప్పటి నుంచి కూడా అది జరుగుతుంది అనేది నా అబ్జర్వేషన్. కానీ వాళ్ళకి ఏదో రిజర్వేషన్ ఇచ్చేసి జాబ్లు ఇవ్వకుండా వాళ్ళని కూడా డెవలప్ చేయాలంటారు. వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలండి. బేసిక్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, స్టాండ్ ఆఫ్ లివింగ్ పెరిగే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలనేది నా నమ్మకం. అదేంటంటే రిజర్వేషన్ ఇచ్చాం కానీ రిజర్వేషన్ ఇచ్చిన అక్కడే ఉంటున్నారు, డెవలప్మెంట్ అవ్వట్లేదు. అదే మీ అభిప్రాయం? వాళ్ళని కూడా స్థాయికి తీసుకురావాలి, తీసుకొచ్చి వదలాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి. ఖర్చు పెట్టకుండా కూడా హైజీనిక్గా ఉండటం నేర్పించాలి. ఇప్పుడు ఈ హాస్టల్స్ ఇవన్నీ కూడా ఎఫిషియన్సీ పెంచాలి. ఈరోజు టెక్నాలజీ ఉంది, టెక్నాలజీని వాడి బోల్డంత ఎఫిషియన్సీ పెంచవచ్చు అని నా నమ్మకం. సార్ ఇప్పుడు ఒక్క విషయం అండి, మీరు ఇంత అనుభవం ఉన్న మిమ్మల్ని ఈ కనీసం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మిమ్మల్ని ఎందుకు తీసుకోలేదు? కారణం ఏంటి? అంటే అది మంత్రివర్గం అనేది ప్యూర్లీ ఇది చాయిస్. అందులో నేను మెయిన్ పార్టీ కాదు. మా పార్టీకి ఉన్న 8 మందిలో ఒకరికి ఇచ్చారు. అవునండి, అతను కొత్త ఆయనకి ఇచ్చారు. మీకు అంత అనుభవం ఉంది కదా, కేంద్ర మంత్రిగా చేస్తున్న మిమ్మల్ని. అంటే అంటే ఆయనకి పార్టీ విధంగా ఆయన చాలా ఓల్డ్ పార్టీ మెంబరు. అది పార్టీ నిర్ణయం చేస్తలేండి, అది పెద్ద మీ పార్టీ డిసిషనే. అంతే. కానీ మీలాంటి వాడికి ఇస్తే బాగుపడుద్ది కదా, రాష్ట్రం బాగుపడుద్ది అని మా ఉద్దేశం. మీ విధానాలు పరిశీలించిన తర్వాత ఒక కాన్స్టిట్యున్సీలోనే మీరు నంబర్ 1 ఎమ్మెల్యేగా ఎదిగిన మీరు, 24 మంది షడలుగా మిమ్మల్ని ఎమ్మెల్యేగా పెట్టిన మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా చేయించగలరేమో, ఒక మంత్రి పదవి ఇస్తాను మా యొక్క ఉద్దేశం. మంత్రి పదవి ఇవ్వకుండా కూడా నా దగ్గరికి ఎవరు వచ్చినా మంచి చెడ్డ చెప్తానండి. ఈరోజు నాకు చాలా ఫ్రీడమ్ ఉంది, బాగా ఏదైనా చెప్తారు, హ్యాపీగా సంతోషంగా ఉన్నాను. సరే సార్, చాలా ఎక్సలెంట్గా మీ యొక్క అనుభవాలు చెప్పారు. రాబోయే రోజుల్లో మీ ద్వారా మా ఉద్దేశం, మా ఛానల్ ద్వారా మీరు చెప్పేది ఏంటంటే, ఒక టీవీ ఛానల్ అనే కాదు, జనరల్గా నేను ప్రజల్లో కూడా నాకు 20 సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్ళినా సమస్యల మీద స్పందిస్తాం కాబట్టి మీలాంటి ఎమ్మెల్యే కోసం ఎదుగుతున్నాం, నిజంగా అది చేయగలరా అని. మీ అబ్జర్వేషన్ కూడా ఏంటంటే, మీరు ఎన్ని మాకు తెలియదు లోతుగా, మీరు ఎంతసేపు అక్కడ ఏదో పెట్టారు, జనాలందరికీ సర్వీస్ చేస్తామని విన్నాం. కానీ అసలు చివరిగా మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, అసలు మీరు ఇంత చేస్తా ఒక ఎమ్మెల్యే ఏం చేస్తారంటే కంగారు పడుతున్నాడు ఎప్పుడు చూసినా. నాకు చాలామంది ఎమ్మెల్యే టచ్లో ఉంటారు. ఏమంటే ఏంటి మీ ఏరియాలో ఒకసారి ఎట్లా ఉందో పని చేస్తే మీరు చూద్దానికి వద్దాం అంటే, ఇప్పుడు వద్దా వారం తర్వాత రండి, లేదంటే నువ్వు రావయా ఇంటర్వ్యూ కంటే, ఇప్పుడు కాదన్నా ఒక 10 రోజుల తర్వాత పెట్టుకుందాం, ఆ పని ఈ పని కంగారు పడుతుంటారు. ఒక్క సుజనా చౌదరి గారు నంబర్ 1 ఎమ్మెల్యేగా ఉండి ఈ రాష్ట్రంలో ఏంటి ఇంత కూల్గా మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నారు, అక్కడ మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మీ రహస్యం ఏంటి చెప్పండి. 170 మంది ఎమ్మెల్యేలు కూడా కొంచెమైనా పాటిస్తారు. నా రహస్యం ఏం లేదండి, అనుక్షణం ఆహ్లాదకరంగా ఎలా ఉండాలి అనే దాని మీద అన్వేషిస్తూ ఉంటాను. నేను ఆహ్లాదకరంగా ఉండటమే కాదు, నా చుట్టుపక్కల కూడా ఆహ్లాదకరంగా ఉండాలని, దానికి ఇంకేం మార్గాలు ఉన్నాయని చూస్తూ ఉంటా. భగవంతుడి ఆశీస్సులతో నాకు అన్నీ సమకూర్చారు, అన్నీ నాకు బాగా ఉన్నాయి. కాబట్టి ప్రజాసేవకి ఇంకా ఏం చేయగలను అనేది ఆలోచిస్తూ ఉంటాను నేను. అంతకని మించి ఏం లేదు, అంతే. దానికి మించి కూడా ఇదే పద్ధతిలో ఉంటే చాలామంది చూస్తున్నామండి, కంగారు పడుతున్నారు. ఒక ఆయన అయితే మొన్న డైరెక్ట్గా ఎమ్మెల్యే, నేను 100 కోట్లు ఖర్చు పెట్టానండి, మా నాన్నగారు ఆ డబ్బులు మాకు ఇచ్చాడు, మీరు రిజైన్ చేస్తానంటున్నాయంటే ఈడిపోతున్నా అర్థం కావట్లేదు. ఇక్కడ మిమ్మల్ని చూస్తేనేమో పూర్తిగా ప్రజాసేవ ఇది మొదలుపెట్టారు, తర్వాత ఎన్ని ఏర్పాట్లు చూస్తున్నా మాకే ఆశ్చర్యంగా ఉంది, ఇంత కూల్గా ఎట్లా ఉంటున్నారు ఈయన అని. సో ఏదైనా సరే ఈ 170 మంది ఎమ్మెల్యేలు కూడా సుజనా చౌదరి గారిని ఆదర్శంగా తీసుకుంటే మీరు కూడా ఆరోగ్యపరంగా కావచ్చు, ఆనందంగా కావచ్చు, ప్రజలకు కూడా మేలు చేస్తుంటే ప్రభుత్వానికి రాష్ట్రానికి కూడా పేరు వస్తుందని మా యొక్క సూచన. ఏదైనా సరే వాళ్ళు మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది. చివరిగా మీకు ఈరోజు మీ జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా మా నంబర్ 1 న్యూస్ ఛానల్ నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ వయసు తెలుసుకోవచ్చు సార్, ఎన్నో సంవత్సరాలు అడుగు పెడుతున్నారు మీరు? నేను 64 కంప్లీట్ అవుతాయండి. 65కి వస్తారు ఇప్పుడు, కానీ 60లో 20గానే మీరు పనిచేస్తారు యాక్టివ్గా. భగవంతుడి దయ వల్ల సో ఫార్ సో గుడ్. శుభ్రంగా భోంచేస్తాను, నా ఎక్సర్సైజ్ నేను చేసుకుంటాను. ఐఎమ్ నాన్ వెజిటేరియన్ లవర్. సో ఫార్ సో గుడ్. మీ ఆరోగ్య రహస్యం చెప్పండి చివరికి. మేము ఏదైనా 65లో కూడా మీరు అంత యాక్టివ్గా ఉన్నారంటే అసలు ఎవరు అనుకోరు, మీరు 50లా కనబడుతున్నారు, 50-52 అనుకుంటున్నాం. మీ రహస్యం చెప్పండి. ఏం లేదు, నేను రోజు 1 గంట ఎక్సర్సైజ్ చేసుకుంటాను, మనసు విప్పి మాట్లాడతాను, స్ట్రక్చర్డ్గా ఏమి ఉండదు, నాకు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను. వీలైనంత వరకు ప్రజలకు సహాయం చేయడానికి చూస్తాను. నాది ఓపెన్ బుక్ కాబట్టి స్ట్రక్చర్డ్గా ఉండదు. రోజు రాత్రి 9:30కి పడుకుంటే హ్యాపీగా 5:30కి లెగుస్తా పొద్దున్న. మధ్యాహ్నం 1 o'clockకి లంచ్ టైంకి చేస్తాను నేను.
అంతకుమించి నాకు వేరే ఏంటి. నైట్ స్లీప్ 10 లోపే 10కి 10 మ్యాక్సిమం. మార్నింగ్ అన్నింటి లెగుస్తారు 5:30, 5:15, 5:30 అంతే. డైలీ మీ కాన్షియన్స్ నుంచి మీరు అబ్జర్వేషన్ చేస్తుంటారు ఏం జరుగుతుందని. చేస్తుంటాను. మార్నింగ్ మాది ఫ్యామిలీ కూడా పెద్దది. మా మదర్ దగ్గరికి, సిస్టర్ దగ్గరికి, బ్రదర్ దగ్గరికి ఎక్సర్సైజ్ చేసినాక ఒక గంటన్నరకి వెళ్ళి వస్తుంటా. ఏది చాలా డెఫినెట్గా ఐఎమ్ బ్లెస్డ్ అని అనుకుంటా. మా ఫాదర్ కూడా, ఆయన కూడా 90లోకి ఎంటర్ అయినాక ఆయన కాలం చేశారు. మా మదర్ ఇప్పుడు 91. ఇప్పుడు కూడా వెళ్తే అన్ని పాత కబుర్లు అని చెప్తూ ఉంటుంది. ఇప్పటికే కాఫీ తయారు చేసి ఇస్తుంది కావాలంటే. మీ అదృష్టం. అంతకంటే అదృష్టం ఏం కావాలంటే. అంతకు మించినండి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిందంటే మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయో బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాం మేము. మీ తల్లిదండ్రుల పేర్లు కలిపి కంపెనీ పెట్టుకున్నారంటే ఇది రియల్గా గ్రేట్ సార్. ఇది ఈ రోజుల్లో ఎవరు ఆలోచించట్లా. కాబట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలని ఈ జన్మదిన సందర్భంగా 65వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మీరు ఇంకా ఈ రాష్ట్రానికి అంటే మీ కాన్షియన్స్కి కాకుండా మీలాంటి సేవలు మొత్తం మన రాష్ట్రం అంతా కూడా అందించడానికి మీ మైండ్ ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. చౌదరి గారు, మీరు ఎమ్మెల్యే అయిన ఈ సుమారు ఈ 2 సంవత్సరాల్లో మీ కాన్షియన్స్లో ప్రజలు మీకు తెలియదు మేము తీసినట్టు మీ జన్మదిన సందర్భంగా అసలు ఉన్నదన్నట్టుగా మీరు ఉన్నదన్నట్టు మాట్లాడే మనస్తత్వం కాబట్టి మేము కూడా మీకు చెప్పకుండా ఒక సర్ప్రైజ్గా మీ కాన్షియన్స్లో మీరు ఎలక్షన్స్ అప్పుడు ఏం హామీలు ఇచ్చారు, అసలు ఈ 2 ఇయర్స్గా మీరు చేస్తుంది కరెక్టా కాదా అనేది కొంతమందిని మరి మేము ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాళ్ళ బైట్స్ తీసుకున్నాం. అది ఒకసారి చూడండి సార్. మీరు నిజమా కాదా చూడండి మీరు ఒకసారి. నా పేరు అలగల వెంకట నరసమ్మ, కేదారస్పేట 34 డివిజన్ మసీద్ సెంటర్లో ఉంటాం మేము. గత సంవత్సరం ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అర్జెంటుగా 2 ఆపరేషన్లు చేయాల్సి వస్తే మాకు ఎల్ఓ లెటర్ తెచ్చుకోమని చెప్పినా టైం లేక ముందు ఆపరేషన్కి వెళ్ళిపోయాము. చాలా ఖర్చు అయింది. అప్పుడు తర్వాత ఆపరేషన్ వచ్చిన తర్వాత మా పేటలో ఈ సుజనా మిత్ర వాళ్ళని కలిసినప్పుడు ఒక పాప వచ్చి మా అన్ని సేకరించి తీసుకెళ్ళింది. ఆ బిల్లులన్నీ తీసుకెళ్ళి వెంటనే ఆఫీసులో పెట్టడం జరిగింది. జరిగిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మాకు వెంటనే ఫోన్ చేసి 50,000 చెక్కు మాకు అందించారు. నేను చాలా సంతోషపడ్డాము. ఎందుకంటే ఎవరిని అడిగినా ఇచ్చే ఇది కాదు ఆ రోజుల్లో. వెంటనే మాకు ఆ డబ్బులు వచ్చినాయి. త్వరగా నాకు ఆ రుణం తీర్చుకోగలిగాను. అదే దాన్ని బట్టి ఎంతో ఆనందించాము. ఆయన చేస్తున్న సేవలను బట్టి మరి దేవుడు ఆయనకు మంచి మనసు ఇచ్చి మరి ఈ విధంగా అనేకులకు కూడా నేను తీసుకున్న రోజు మా పేటలో కూడా వేరే ఒకళ్ళు స్వరాజ్యమ్మ గారు ఆమె కూడా వచ్చి తీసుకున్నారు. చూశాను, చాలా మంది తీసుకున్నారు ఆ రోజు వచ్చి డబ్బులు తీసుకున్న రోజు. అనుకున్నాను, నేను మాకు తెలియదే అని అనుకున్నాము. చాలా బాగుంది ఆయన చేస్తున్న సేవ. ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంకా దేవుడు వాడుకోవాలని బ్రతిమలాడుకుంటున్నా, దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాను. ఆయన దీర్ఘాయుష్ ఇచ్చి కాపాడాలని ఈ విధంగా సహాయం చేసిన ఈ బిడ్డలందరికీ మరి చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ముఖ్యంగా ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, సుజనా చౌదరి గారికి. దాన్ని బట్టి నాకు చాలా మేలు చేశారని మరొకసారి అభినందన తెలియజేస్తూ పుట్టినరోజు సందర్భంగా ఆయన దేవుడు దీవించాలని వేడుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా పేరు జి మురళీమోహన్ అండి. నేను గత 50 సంవత్సరాల నుంచి ఈ 34 డివిజన్ కుద్దూస్ నగర్ అనే ప్రాంతంలో నివసిస్తున్నాము. మరి నాకు షుగర్ వల్ల మెడికల్ ఎమర్జెన్సీ అయ్యి ఏం చేయాలో తెలియని ఆలోచనలో ఉన్నప్పుడు సుజనా చౌదరి గారి ఎమ్మెల్యే గారు ఆఫీస్ సుజనా మిత్రా గారని వాళ్ళ ద్వారా 34 డివిజన్ అధ్యక్షుడు రుద్రపాటి వెంకటేష్ గారి ద్వారా నేను ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. వాళ్ళు నన్ను చూసి త్వరితగిన స్పందించి 24 గంటల్లో నాకు ఆపరేషన్ కావాల్సిన 9,36,000 నాకు ఎమ్మటే శాంక్షన్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా ఎమ్మటే స్పందించి నాలాంటి వాళ్ళకి ఎంతమందికి మంచి సహాయం చేస్తున్నందుకు సుజనా చౌదరి గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సుజనా చౌదరి సార్. నా పేరు గాయత్రి. ఇప్పుడు నేను 10th క్లాస్కి వెళ్ళాను. లాస్ట్ 1 మంత్ నాకు హెల్త్ బాగోకపోతే సుజనా చౌదరి గారి దగ్గరికి వెళ్తే మాకు 1,70,000 హెల్ప్ చేశారు. నాకు సర్జరీ కూడా అయింది. ఇప్పుడు నేను చాలా బాగున్నాను. ఇంత హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా ఫ్యామిలీ అందరి తరపు నుండి థ్యాంక్స్ చెప్తున్నాను.
సుజనా చౌదరి సార్కి చాలా నమస్కారాలండి. ఈరోజు మా పాప ఈ పరిస్థితిలో చాలా ఇదిగా ఉండి హాస్పిటల్ పాలైపోయింది సార్. నాకు ఎవరూ హెల్ప్ చేయలేదు సార్. మీరే ఈరోజు నా పాప ఇలా బతకడానికి కానీ నా పిల్ల కానీ ఇలా తిరగడానికి మీరే చాలా సాయం చేశారు సార్. మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. నేను ఎంతో మందిని హెల్ప్ కోరాను సార్, నాకు ఎవరూ హెల్ప్ చేయలేదు సార్. ఒక్క రోజులో మీరు హెల్ప్ చేశారండి. మా పాపకు టైం కూడా ఎక్కువ లేదండి. పాప చాలా కడుపులో ఇన్ఫెక్షన్ అయిపోయి పేగులు తినేసినాయి సార్. అలాగే 24 కూడా వచ్చింది సార్. 2 ఆపరేషన్లు చేయించినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇలాంటి ఆపరేషన్లు మా ప్రజలు పేదలు అందరికీ మీరు సాయం చేయాలి సార్. మీలాంటి వాళ్ళు శుభ్రంగా ఉండాలి సార్. నేనే వచ్చి మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకున్నాను సార్. మీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను సార్. ఏమీ అనుకోద్దండి, నాకు కొంచెం మాట్లాడుతున్నారు సార్. కానీ ఇప్పుడైతే సార్ మీ వల్లే మేము ఇలా ఉన్నాం సార్. మా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉన్నాం సార్. నేనైతే ఇదే రోజు చాలా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను సార్. నేను చచ్చిపోదాం అని కూడా అనుకున్నాను సార్. మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. మా పాపని పొజిషన్లో ఉంచినందుకు సార్ మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. మీరు ఎప్పుడు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి సార్. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి సార్. నాకు ఏమైనా తప్పులు ఉంటే కొంచెం క్షమించండి సార్. నాకు మాట్లాడటం అయితే రాదు సార్. చాలా చాలా థ్యాంక్స్ సుజనా చౌదరి సార్కి. నాకు ఈ విషయం కూడా తెలియదు సార్. భవానీ మేడం కూడా నాకు తెలిసిన మేడమే, కానీ అప్పటికప్పుడు నాకు తెలియలేదు సార్. ఒకరు చెప్పారు ఇలా సుజనా చౌదరి సార్ మనకు హెల్ప్ చాలా చేస్తున్నారు, చాలా మంది ప్రజలకి హెల్ప్ చేశారని అన్నారు సార్. ఆ విధంగానే నేను వచ్చాను సార్. ఒక్క రోజులోనే పాపకి 1,74,000 LOC ఇప్పించారు సార్. నేనైతే ఈ కృతజ్ఞత సార్కి కాలు మీద పడి నేను నమస్కారం చేయాలనుకుంటున్నాను సార్. నాకు ఆ ఒక్క అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు దుర్గా అండి. ఎవ్రీవన్, మా మమ్మీకి సడన్ గా క్యాన్సర్ వచ్చింది. దానివల్ల కిడ్నీస్ 2 ఫెయిల్ అయ్యాయి అండ్ యూరిన్ పూర్తిగా ఆగిపోయింది 7 days నుంచి. సో మేము స్వర హాస్పిటల్కి వెళ్తే ఇలా మేము అంత పెట్టుకోలేమని చెప్తే వాళ్ళు CMRF అన్నారు. మేము నెంబర్ 1 న్యూస్ ఛానల్ని అప్రోచ్ అయ్యాము. నెంబర్ 1 న్యూస్ ఛానల్ ద్వారా సాయి సుధాకర్ గారు రికమెండ్ చేస్తే ఇలా ఎమ్మెల్యే ఆఫీస్కి తెచ్చారు సృజనా చౌదరి గారు. మా డివిజనల్ వార్డ్ ప్రెసిడెంట్ కూడా మాకు రెస్పాండ్ అయ్యారు మంచిగాను. సో మాకు రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. 3,90,000 వరకు ఫండ్ ఇచ్చారు, ఫండ్ అమౌంట్. దీనివల్ల మా మమ్మీకి త్వరగా ట్రీట్మెంట్ అవ్వాలని, మంచిగా ట్రీట్మెంట్ అయ్యి త్వరగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ నెంబర్ 1 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యూ. ఎస్, ఐఎమ్ హ్యాపీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు మంచి అవుతున్నారా లేదా మీరు చేసిన మీ 22 మంది షాడో ఎమ్మెల్యేలు చెప్తుంది కరెక్టా కాదా, ఇంకా మీ గురించి, అది వేరే మీ మీద వ్యతిరేకత ఏం కాదు. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు రియల్గా, అది కూడా మీకు తెలియాలనే ఉద్దేశంతో ప్లస్ ఈ ప్రోగ్రామ్ మనం చేస్తున్న ప్రత్యేకంగా ఈ 175 మంది ఎమ్మెల్యే కాకుండా తెలుగు ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు 2 రాష్ట్రాల్లో వారికి కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలని మా యొక్క ప్రయత్నం. అంతే. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఆయనకేంట్రా 1,000 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి, ఏం చేస్తాడు డెవలప్మెంట్, ఇక్కడ ఏం తెలుసు ఆయనకి సమస్యలు. మేము కూడా అదే అనుకున్నాం. ఏదో ఎమ్మెల్యే అవుతాడు ఈయన, పోయి ఢిల్లీలో కూర్చుంటాడు, పాప వీళ్ళందరూ అయిపోయారు అనుకున్నాం మేము నిజంగా ఎలక్షన్ ముందు. కానీ ఇప్పుడు చూస్తుంటే డిఫరెంట్గా ఉంది. కాబట్టి వీళ్ళు ఏమైతే చెప్పారో మేము కూడా దాన్ని నమ్ముతున్నాం. సాటిస్ఫాక్షన్ కూడా మేము వాళ్ళ ఫేసులో చూస్తాం. నేను కూడా స్వయంగా ఒకరోజు వెళ్ళటం జరిగింది. అయ్యే మేము చూపించాం సార్, ఉన్నట్టుగా చూపిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలు సుధాకర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.